కల్పవృక్ష జ్ఞానము ధారణ చేసే విధి అన్న ఈ 7వ భాగంలో 2 ఫిబ్రవరి 2004 ఫిబ్రవరి నెల 2వ తారీఖు ఈ అవ్యక్త మురళిలో బాబా మేము పూర్వీకులం మరియు పూజ్య ఆత్మలం అనే స్వమానంలో ఉంటూ విశ్వంలో ప్రతి ఆత్మని పాలన చేయండి, ఆశీర్వాదాలు ఇవ్వండి మరియు ఆశీర్వాదాలు తీసుకోండి. సో ఈ మురళిలో కూడా బాబా మనం కల్పవృక్షంలో వేర్ల దగ్గర కాండంలో ఉన్నాము, అందరికీ పూర్వీకులము మరియు పూజ్యులము. అది కాకుండా అందరినీ తమ స్వధర్మంలో చూస్తూ ఆశీర్వాదాలు ఇవ్వడం తీసుకోవడము, దీని గురించి ఈ మురళిలో ఎక్కువగా ఫోకస్ చేశారు. సో ప్రాక్టికల్ లైఫ్లోకి ఎలా తీసుకురావాలి ఈ కల్పవృక్ష జ్ఞానాన్ని అన్నది ఇప్పటి వరకు తెలుసుకున్నాము. ఇందులో కూడా బాబా ఒక 2 కొత్త పాయింట్లు చెప్పారు. సో వాటిని కూడా తెలుసుకోవాలంటే బాబా స్థితికి మన స్థితిని పెంచాలి. దానికి మనం చేయవలసిన సంకల్పము, నేను అవతరించిన శ్రేష్ఠ బ్రాహ్మణాత్మను, నేను ఆత్మను, శాంతి స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి, నేను ఈశ్వరీయ విద్యార్థిని, బాబా నాకు టీచరు, బాబా నాకు సద్గురువు, నేను మాస్టర్ సద్గురువును, బాబా నాకు జీవిత భాగస్వామి, నేను బాబాకి జీవిత భాగస్వామిని. సర్వ సంబంధాలు బాబాతో జోడించి దాని యొక్క కర్తవ్యాన్ని ప్రాక్టికల్ లైఫ్లోకి తీసుకురావాలి. బాబా బాబా అంటే శివ పరమాత్మ తండ్రి అని అనుకున్నప్పుడు ఆయన నుంచి వారసత్వంగా పూర్తి ఖజానాలకి వారసులు అవ్వాలి. సమయము, సంకల్పాలు, శక్తులు, జ్ఞానము, శ్వాస వీటన్నిటికీ వారసులమై అందరికీ పంచుతూ పోవాలి. అప్పుడు ఆ సంబంధాన్ని కర్తవ్యంలో నిర్వర్తించినట్టు అవుతుంది. ఊరికే బాబా బాబా అంటుంటే మాత్రం అక్కడ సంస్కారాల పరివర్తన కానీ సేవ కానీ జరగదు. సో ఇప్పుడు ఈ పాయింట్ని గుర్తుపెట్టుకుని ఈరోజు బాబా ఏం చెప్తున్నారో తెలుసుకుందాము. ఈరోజు బాబ్దాదా నలువైపులా ఉన్న సర్వశ్రేష్ఠ ఆత్మలను చూస్తున్నారు. ప్రతి ఒక్కరూ పూర్వీకులు మరియు పూజ్యులు కూడా. అందువలనే ఈ కల్పవృక్షానికి మీరందరూ వేర్లు మరియు కాండం కూడా. కాండానికి మొత్తం చెట్టు యొక్క కొమ్మలతో, ఆకులతో స్వతహాగానే సంబంధం ఉంటుంది. అందరూ మిమ్మల్ని మీరు అటువంటి శ్రేష్ఠాత్మగా మొత్తం వృక్షానికి పూర్వీకులుగా భావిస్తున్నారా? సో ఇప్పుడు 7వ భాగానికి వచ్చాము. సో నాకు వచ్చే ఫోన్ కాల్స్ని బట్టి చూస్తే మాత్రం విద్యార్థులు చాలామందికి జ్ఞానం అర్థమైంది. నిజంగా సంతోషించాల్సిన విషయం ఇది. ఒకప్పుడు డ్రామా జ్ఞానం అంటేనే నిరాశ నిస్పృహలోకి వెళ్ళిపోయే విద్యార్థులు ఈరోజు కరెక్ట్గా అర్థం చేసుకుని పురుషార్థం చేసుకుని ముందుకు వెళ్తున్నారంటే ఇదెంతో సంతోషించే విషయము. ప్లస్ చదువు పట్ల శ్రద్ధ పెడుతున్నారు. ఇది చదువుకునే సమయం అని ఏదైతే మరీ బాబా చెప్తున్నారో, చదువు మీద శ్రద్ధ పెట్టడం అన్నది ఖచ్చితంగా మంచి పునాది వేసుకుంటున్నారు వాళ్ళ భవిష్యత్తుకు అని చెప్పగలం. సో బాబా ఆశీర్వాదాలు పనిచేస్తాయి. ఆ తర్వాత ఈరోజు ఈ జ్ఞానం యొక్క ప్రకాశాన్ని వ్యాప్తి చెందించడంలో కూడా చాలామంది విద్యార్థులు ధైర్యంగా ముందుకెళ్తున్నారు. ఒకప్పుడు నేను జ్ఞానం చెప్పడం మొదలుపెట్టినప్పటి నుంచి ఇప్పటికి గనక చూస్తే విద్యార్థుల్లో చాలామందిలో ధైర్యం వచ్చింది. జ్ఞానం చెప్పగలుగుతున్నారు, ధైర్యంగా ముందుకు వెళ్ళగలుగుతున్నారు. ఒకప్పుడు డ్రామా జ్ఞానం అంటేనే ఎంతో ఒక స్పష్టత ఉండేది కాదు. ఇప్పుడు చాలామందికి స్పష్టత వచ్చేసింది. సో డ్రామా జ్ఞానం అంటే ఏదైతే చెప్పారో బాబా, దాన్ని ఇంకా డెప్త్లోకి వెళ్తూ పిల్లలకు అర్థం కావాలి అని చెప్పి ఒక చెట్టుని ఒక కల్పవృక్షాన్ని వేసి చూపించారు. చెట్టు అన్నది వాడుక భాష, కొంచెము గ్రాంధికానికి వెళ్తే వృక్షము అంటారు. కల్పము అన్న పదాన్ని ఎందుకు వాడారంటే ఇప్పుడు మనం చేసే పురుషార్థము పూర్తి కల్పానికి పనికొస్తుంది. అంటే పూర్తి కల్పం యొక్క ప్రారంధాన్ని తయారు చేస్తుంది. అందుకోసమని బాబా ఈ కల్పము అన్న పదాన్ని వాడతారు. కల్పవృక్షము, సంకల్పము అంటే మన ఆలోచనల యొక్క ప్రభావము, దాని యొక్క ప్రాప్తి పూర్తి కల్పానికి వస్తుంది. సంకల్పము, వికల్పము. సో ఈరోజు వికల్పాలు, వికారాలకు వశపై ఆలోచనలు చేస్తే అది కూడా పూర్తి కల్పం ప్రభావం పడుతుంది. ఎలా పడుతుంది? ప్రాప్తుల్ని పోగొట్టుకుంటాం వికల్పాలు చేస్తే. అదే సంకల్పాలు చేస్తే పూర్తిగా రాజ్యప్రాప్తులు, పూజ్యప్రాప్తులు 2 వస్తాయి. సో మొత్తము మన ఆలోచనల ప్రభావము కల్పమంతా పడుతుందని మనకు చెప్పడం కోసమే బాబా ఈ సంకల్పాలు, వికల్పాలు, కల్పవృక్షము అని కల్పానికి మొత్తం వర్తించేటట్టు ఆ పదాన్ని వాడుతూ ఉంటారు. సో ఇప్పుడు ఏదైతే చేస్తున్నామో సరే ఇప్పటికి నడుస్తోంది టైంపాసు అని అనుకున్నాము అనంటే
కల్పమంతా పోగొట్టుకున్నట్టే. సో ముఖ్యంగా మళ్ళీ బాబా చెప్పినట్టు మళ్ళీ చెప్తున్నాము, చదువు మీద శ్రద్ధ పెట్టండి, సమయాన్ని వృధా చేసుకోవద్దు. ఆటపాటలని, తిండని, అదని, వాళ్ళ విషయాలని, వీళ్ళ విషయాలని ఇప్పటికే చాలా సమయం వృధా అయిపోయింది. ఇప్పుడు ఆ సమయాన్నంతా చదువు, ఈరోజు మనకు గనక చదువుండి మన జీవితంలో ముందుగా జ్ఞానమన్న ప్రకాశం గనక వేసుకుంటే మన అడుగులు ఆ జ్ఞానమన్న ప్రకాశంలో స్థిరంగా వెళ్ళి గమ్యం చేరగలుగుతాం. మనమే అజ్ఞానమన్న అంధకారంలో ఉంటే ఆ చీకట్లో తడబడి పడిపోయే అవకాశాలు పూర్తిగా ఉన్నాయి. అసలు చీకట్లో ముందుకెళ్ళే అవకాశమే ఉండదు. ఒకవేళ అడుగులు వేసినా కానీ భయంతో కూడుకున్న అడుగులు, పడిపోతామేమో అన్న భయము. సో అడుగులు తడబడుతూ వేస్తూ గమ్యాన్ని చేరకపోవచ్చు, దారి కూడా తప్పిపోయే అవకాశాలు చాలా ఉన్నాయి. సో ముందు ఈ జ్ఞానం యొక్క ప్రకాశం మన మీద వేసుకోవాలి. అందుకే చెప్తున్నాము, చదువు మీద శ్రద్ధ పెట్టండి. చదువుకుంటేనే మన జీవితాలు బాగుపడతాయి. చదువుకుంటేనే మన ప్రత్యక్ష ఫలము, భవిష్య ఫలము రెండు బాబా చెప్పినట్టు సదాకాలికమైన ప్రాప్తులతో ఉంటాయి. సో అందుకే ఈరోజు బాబా మనకు మళ్ళీ ఈ మురళిలో కూడా గుర్తు చేస్తున్నారు, అందరూ మిమ్మల్ని మీరు అటువంటి శ్రేష్ఠాత్మగా మొత్తం వృక్షానికి పూర్వీకులుగా భావిస్తున్నారా? సో ఖచ్చితంగా భావిస్తున్నారు. చాలా మందికి అర్థమైంది. కాబట్టి ఎలా అయితే బ్రహ్మబాబాని గ్రేట్ గ్రాండ్ ఫాదర్, తాత ముత్తాతలకు కూడా తాత అంటారో, అదేవిధంగా మీరందరూ కూడా ఆయనకి సహయోగి, మాస్టర్, గ్రేట్ గ్రాండ్ ఫాదర్స్. పూర్వీకులైన వారికి ఎంత స్వమానం ఉంటుంది, ఈ నశాలో ఉంటున్నారా? సో గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అంటే అక్కడ సత్యుగంలో మొట్టమొదటి జన్మ తీసుకునేది వాళ్ళే. ఇంకా ఆ తర్వాత నుంచి ఆ కుటుంబాలు అలా విస్తరిస్తూ పోతుంటాయి. కాబట్టి బ్రహ్మబాబాని గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అంటారు. ఆయనతో పాటు జన్మ తీసుకున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఆ సత్యుగంలో. సో వాళ్ళ వంశావళి అంతా నడుస్తూ ఉంది. కాబట్టి మీరంతా గ్రేట్ మాస్టర్, గ్రేట్ గ్రాండ్ ఫాదర్స్ అంటున్నారు. పూర్వీకులైన వారికి ఎంత స్వమానం ఉంటుంది, ఈ నశాలో ఉంటున్నారా? మొత్తం విశ్వంలో ఏ ధర్మాత్మలైనా కానీ సర్వాత్మలకు మీరు కాండం రూపంలో ఆధారమూర్తులు మరియు పూర్వీకులు. సో ఇక్కడ బీజరూపమైన శివబాబా నుంచి శక్తి తీసుకుని వేర్లు, ఆ వేర్లు అంటే ఇప్పుడు ఈ సంగమ యుగం. ఈ సంగమ యుగంలో మనం చేసిన పురుషార్థం ఆధారంగా కాండము అంటే సత్యత్రేతాయుగాలు. ఆ తర్వాత అప్పుడు ఈ శాఖలు, ఉపశాఖలు, కొమ్మలు, రెమ్మలు, ఆకులు. సో అందుకే ఇక్కడ బాబా ఏమంటున్నారు, ఏ ధర్మాత్మలైనా కానీ సర్వాత్మలకు మీరు కాండం రూపంలో ఆధారం. అంటే వాళ్ళ యొక్క జ్ఞానానికి, శక్తికి, ప్రతిదానికి మనమే ఆధారము మరియు పూర్వీకులైన కారణంగా పూజ్యులు కూడా. పూర్వీకుల ద్వారా సర్వాత్మలకు స్వతహాగా శక్తి లభిస్తూ ఉంటుంది. ఇది అండర్లైన్ చేసుకోండి. ఎందుకంటే ఇక్కడే జాగ్రత్త పడాల్సి వస్తుంది. ఇక్కడే మనం చేయాల్సిన పురుషార్థం ఏంటో కూడా మనకు తెలుస్తుంది. సో పూర్వీకుల ద్వారా సర్వాత్మలకు స్వతహాగా శక్తి లభిస్తూ ఉంటుంది. సో ఆ ఇచ్చే శక్తి మనం శక్తిశాలిగా ఉండేది ఇస్తున్నామా, లేకపోతే వాళ్ళని బలహీనంగా చేసేది ఇస్తున్నామా? వాళ్ళకి ధైర్యాన్ని ఇస్తున్నామా, వాళ్ళకి భయాన్ని ఇస్తున్నామా? సో ఇప్పుడు మనం కనుక సంగమ యుగం కాబట్టి ఇప్పుడు వేర్ల దగ్గర ఉన్నాం మనం. సో మరి వాళ్ళ వంశవాళికి అంతా మనము ధైర్యాన్ని ఇస్తున్నామా, భయం ఇస్తున్నామా అన్నది మీ స్థితిని చెక్ చేసుకోండి. ముఖ్యంగా బ్రహ్మబాబాని చూడాల్సింది ధైర్యం విషయంలోనే అంటాడు శివబాబా. మొట్టమొదటి అడుగు ధైర్యంగా వేశాడు. ధైర్యంగా వేసి ఇది పరమాత్మ జ్ఞానము, అందరూ సంపూర్ణంగా సంపన్నంగా అవ్వాలి అని చెప్పి ఏదైతే జ్ఞానం చెప్పడం వల్ల తిరుగుబాట్లు వచ్చినా కానీ ఎక్కడా భయపడలేదు ఆయన. ఎక్కడ ఏం సమస్యలు వస్తాయేమో, ఎక్కడ పరుగు పోతుందేమో, ఏమైపోతుందని ఎక్కడా భయపడకుండా ధైర్యంగా అడిగేసి ముందుకు వెళ్ళాలి. సో ఈరోజు మనం బ్రహ్మబాబా ఫోటోని పెట్టుకున్నాము అనంటే మనకు గుర్తు రావాల్సిన మొదటి విషయం అదే. బ్రహ్మబాబా లాగా ధైర్యంగా అడుగు ముందుకు వేస్తున్నామా? శివబాబా అవతరించాడన్న విషయాన్ని మనం ధైర్యంగా చెప్తున్నామా, లేదా భయపడుతున్నామా? సో ప్రతిదానికి ఇప్పుడు కనుక భయపడుతున్నాము అనంటే ఇక్కడ బాబా అదే అంటున్నారు, స్వతహాగానే వాళ్ళకి లభిస్తూ ఉంటుంది. సో అప్పుడు వాళ్ళకి ఏం లభిస్తుంది? మొత్తం వృక్షానికి భయము. అదే గనక మనం ఇప్పుడు ధైర్యం గనక ఉంటే మొత్తం వృక్షానికి అంత ధైర్యం వెళ్తుంది. అందుకే ఈ కల్పవృక్షం యొక్క దుర్దశ గురించి చెప్తూ బాబా అదే అంటారు, ఎక్కడ చూడు భయము, చింత.
ఎందుకు చింతిస్తున్నారు? భయము, ఆందోళన, దుఃఖము ఏమైపోతుందో ఏంటో అని చెప్పి. ఎందుకు? మనం భయపడుతున్నాం కాబట్టి. ఇక్కడ ఏమైపోతుందో, ఏం చెప్తే ఏం తప్పో, ఎవరేమనుకుంటారో, వాళ్ళేమనుకుంటారో, వీళ్ళేమనుకుంటారో, ఈ అనుకోవడంతోనే సరిపోతుంది కానీ అసలు శివబాబా ఏమనుకుంటారని ఎవరు ఆలోచించట్లేదు. అంటే అసలు తండ్రి మాటకు గౌరవమే లేదు. ఈరోజు సేవలు చేస్తే ఎవరేమనుకుంటారో అని ఇటు ఆలోచిస్తున్నామే తప్పితే సేవలు చెయ్యకపోతే బాబ్దాదా ఏమనుకుంటారు అని ఎప్పుడైనా ఆలోచించామా? వాళ్ళ మాటకి ఏమైనా గౌరవం ఇచ్చామా? ఈరోజు బాబ్దాదా మాటకి గౌరవం ఇవ్వలేదు అని అంటే అలా ఇవ్వని వాళ్ళే మన వంశస్థుల్లో వస్తారు, అంటే బలహీన ఆత్మలు వస్తారు. సో ఈరోజు శివబాబా మాటకి ఎవరైతే గౌరవం ఇవ్వకుండా సేవలు చేయటం లేదో ఆ సేవ చెయ్యని వాళ్ళంతా ఒక వంశం కింద వచ్చేస్తారు. అసలు సేవ చెయ్యకపోవడానికి కారణాలు ఏమున్నాయంటే ఎక్కడ చూడండి సాకులే కనిపిస్తాయి, పెద్ద కారణాలే కావు. అసలు వీళ్ళు సొంతగా భయపడిపోతుంటారు. ఏం సమస్యలు వస్తాయో, ఎవరేం ప్రశ్నలు అడుగుతారో, ఏమైపోతుందో ఏమో. మన తిండి మనం తింటున్నాం, మన బట్ట మనం కట్టుకుంటున్నాం, మన సంపాదన మనకు ఉన్నప్పుడు ఒకరిని చూసి భయపడుతున్నామంటే ఇంకా ఎంత అజ్ఞానంలో ఉన్నామో చూడండి. సాధారణంగా ఎవరి మీదైనా తిండి కోసమో బట్ట కోసమో ఆధారపడితే భయపడే అవకాశాలు ఉంటాయి. ఏమైనా తేడా వస్తే తిండి పెట్టరేమో, ఇంట్లో నుంచి గెంటేస్తారేమో అన్నట్టు కొంత భయపడుతూ ఉంటారు. కానీ ఈరోజు విద్యార్థులు ఎవరిని చూసినా వాళ్ళ సంపాదన వాళ్ళకుంది, వాళ్ళ తిండి వాళ్ళు కొనుక్కు తింటున్నారు, వాళ్ళ బట్టలు వాళ్ళు కొనుక్కు వేసుకుంటున్నారు. మరి దేనికి భయపడుతున్నారంటే తెలీదు, అలా భయపడిపోతున్నారు అంతే. సో అదే వృక్షం అంతా వెళ్తోంది, మళ్ళీ తిరిగి వస్తోంది, మళ్ళీ ఎప్పుడు చూసినా గుండె దడగా అనిపిస్తుంది, మాకేవో మాటలు వినిపిస్తున్నాయి, ఇవే అంటే అనిపిస్తుంది. మరి ఎందుకు? ఆత్మ బలహీనమైపోతుంది. ఇలాంటి బలహీన ఆత్మల్ని ఎవరు చూసినా 4 సంకల్పాలు పంపి కొంత హిప్నటైజ్ చేశారంటే ఈజీగా పడిపోతారు. అందుకే శివబాబాని గట్టిగా ఆధారంగా పట్టుకోవాలంటారు. బీజరూపుడైన బాబా నుంచి బీజరూపమైన మన ఆత్మని శక్తిశాలిగా చెయ్యండి అని చెప్పే బాబా ఈ కల్పవృక్ష జ్ఞానంలో చెప్తున్నారు. సో అట్లా చేసినప్పుడు ఏమవుతుంది? స్వతహాగా పూర్వీకుల ద్వారా సర్వాత్మలకు స్వతహాగానే శక్తి లభిస్తూ ఉంటుంది. సో మనం భయపడేటానికి ఏం అభ్యాసం ఏం చేయట్లేదు, సహజంగా భయపడిపోతున్నాం. సో అదే సహజత్వము ఇప్పుడు ధైర్యం విషయంలో సహనశక్తి, శాంతి, వీటన్నీ సహజంగా వచ్చేయాలి. ఇప్పుడు మనకి ఎప్పుడు వస్తాయి? బాబాని తలుచుకున్నప్పుడు మన ఆత్మలోకి వస్తాయి అవి. వచ్చిన తర్వాత ఆ పరిస్థితులు వచ్చినప్పుడు వాటి వాడాలి. సో ఈరోజు జ్ఞానం తెలుసుకుంటే, చదువు ఉంటే ధైర్యంగా ఉంటాం. చదువు లేకపోవడం వల్ల, అజ్ఞానం వల్ల ఏమవుతుంది? భయం పుడుతుంది. సో ముందు చదువు మీద శ్రద్ధ పెట్టి మనం ఈ మురళీలన్నీ డేట్లతో సహా ఇస్తున్నాము. ఈ వీడియోలు కూడా ఏం వినాల్సిన అవసరం లేదు. కానీ ఏ మురళి ఎక్కడుందా అని, అంటే ఒక టాపిక్ మీద ఎన్ని మురళీలు ఉన్నాయా అని చెప్పేసి అన్నీ ఒక లిస్ట్ ఇచ్చేసాం. ఈ సమర్థ సంకల్పాల ఖజానా అన్న గ్రూప్లో డిసెంబర్ 31వ తారీఖు సాయంత్రం పోస్ట్ చేసాం. సో ఈ వీడియోలు కూడా వినకండి, మీ అంతటా మీరు ఒకటి తర్వాత ఒకటి చదువుకుంటూ వెళ్ళిపోండి, మీకే అర్థమైపోతుంది. కానీ ఆ చదివేటప్పుడు ఏం చేస్తారంటే మీ స్థితిని బాబా స్థితికి పెంచండి. నేను ఆత్మను, నిరాకార జ్యోతిర్బిందు స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి అని చెప్పి మీ స్థితిని బాబా స్థితికి పెంచండి. పెంచి సమాన స్థితిలో పెట్టి అప్పుడు ఈ మురళీలు తీసి చదవండి, మీకే అర్థమైపోతుంది. ఇప్పుడు ఏంటంటే అక్కడక్కడ ఇస్తూ పోవడం వల్ల ఒక్కోసారి కొన్ని పాయింట్స్ అటు ఇటు అవ్వచ్చు, సమస్య ఏం కాదు. మేమంతా చదివితే మాకు అర్థమైంది అని అంటే మీకు ఆయనే తండ్రి, ఆయనే టీచర్ కాబట్టి మీకు అర్థమవుతుంది. సో ఇప్పుడు ఎలాగూ ఎక్కడెక్కడ ఉన్నాయని చెప్పి 9 మురళీలని లిస్ట్ పోస్ట్ చేసేసాం. సో మురళీలు తెరవండి, తెరిచి మీరు ఆత్మాన్న స్థితిలో ఉండి విద్యార్థిగా బాబా టీచర్ అని సంబంధాన్ని జోడించి చదివి చూడండి. దీని అర్థం ఏంటో మీ బుద్ధికే టచ్ అయిపోతూ ఉంటుంది. సో దాన్ని బట్టి మీ పురుషార్థం కూడా చెక్ చేసుకోవచ్చు. మళ్ళీ ఏదో మంజులక్కయ్య అలా చెప్పింది, ఇలా చెప్పింది, అది చెప్పింది, ఇది చెప్పింది, ఇది కూడా వద్దు. మీరు శివబాబా డైరెక్ట్గా ఆయన నుంచి చదివి చూడండి, సో మీకే అర్థమైపోతుంది. సో అందుకే ఇక్కడ బాబా పూర్వీకుల ద్వారా సర్వాత్మలకు స్వతహాగానే శక్తి లభిస్తూ ఉంటుంది. పూర్వీకుల పని ఏమిటి? పూర్వీకుల పని సర్వులను పాలన చేయటం. సో మురళీలంతా బాబా పాలన అంటున్నాడు. పాలన అన్న అర్థము నిన్నటి మురళి ఏదైతే 6వ భాగం ఉందో ఆ మురళిలో చెప్పాడు. ఏమని? పాలన చేయడం అంటే శరీరానికి ఆత్మకి రెండుటికి శక్తినివ్వాలి, చదువు ద్వారా భోజనం ద్వారా. సో అది కూడా సర్వాత్మలకి.
సో అందరికీ ఆ రకంగా శరీరాన్ని ఆత్మని శక్తిశాలిగా చేయాలని చెప్పారు. సో ఇక్కడ కూడా ఇంకా ఇప్పుడు పాలన అనగానే మనకు పూర్తి అర్థం తెలిసిపోవాలి. మళ్ళీ 50% అర్థం తీసుకుని బాబా భోజనాలు పెట్టమన్నారని చెప్పి భోజనాలకు వెళ్ళిపోయి మళ్ళీ ఆత్మని బలహీనం చెయ్యొద్దు. సో భోజనాలు అన్నది హద్దు యొక్క సేవ, ఆత్మకి సూక్ష్మ సంకల్పాలన్న భోజనాన్ని పెట్టడము ఆత్మని శక్తిశాలిగా చేసినప్పుడు స్వతహాగా ఆ శక్తి మొత్తం వ్యాపిస్తుంది. సో ఇది తేడా స్థూల భోజనానికి, శుద్ధ సంకల్పాల భోజనానికి, జ్ఞాన భోజనానికి. సో అందుకే బాబా ఇక్కడ పూర్వీకుల పని ఏమిటి? పూర్వీకుల పని సర్వులను పాలన చేయటం. లౌకికంలో కూడా పూర్వీకుల ద్వారానే శారీరక శక్తి యొక్క పాలన, స్థూల భోజనం ద్వారా లేదా చదువు ద్వారా శక్తి నింపే పాలన జరుగుతుంది. సో అదే ఇందాక చెప్పాను మీకు. పూర్వీకులైన మీరు సర్వాత్మలను బాబా ద్వారా లభించిన శక్తుల ద్వారా పాలన చేయాలి. సో బాబా నుంచి శక్తులు తీసుకుంటాము. శాంతి, ప్రేమ, పవిత్రత, ఆనందము, సంకల్ప శక్తి, ఇవన్నీ శక్తులు బాబా నుంచి తీసుకుని వాటి ద్వారా పాలన చేస్తాం. సో ఎలా చేస్తాము? మనం పరివర్తన అవుతాం, మనం ఆత్మిక స్థితిలోకి వచ్చేస్తాం. వచ్చిన తర్వాత అందరినీ వాళ్ళ వాస్తవిక రూపంలో చూస్తాము. రాబోయే వాక్యాల్లో నెక్స్ట్ పేజ్లో అదే విషయం చెప్పారు. సో అక్కడ పూర్తిగా వివరిస్తాను ఇంకా. సో కాబట్టి పూర్వీకులే మీరు సర్వాత్మలను బాబా ద్వారా లభించిన శక్తుల ద్వారా పాలన చేయాలి. ఇప్పుడు సమయం అనుసరించి సర్వాత్మలను శక్తుల ద్వారా పాలన చేసే అవసరం ఉంది. ఈ రోజులలో ఆత్మలలో దుఃఖం మరియు అశాంతి యొక్క అల ఉంది. మరి పూర్వీకులు మరియు పూజాత్మలైన మీకు మీ వంశావళిపై దయ రావటం లేదా? ఒకవేళ మనం పూర్వీకులము అన్న దృష్టి ఉంటే ఖచ్చితంగా దయ వస్తుంది. అలా కాకుండా మేము సపరేటు, ఎవరితో మాకేంటి సంబంధం అంటే దయ రాదు. సో అప్పుడు ఏమవుతుంది? స్వతహాగానే వ్యర్థమంతా చేస్తూ పోతుంటే అదే వంశావళికి అంత వెళ్ళిపోతుంటుంది. మనకు తెలియకుండానే 100% వచ్చి పడిపోతూ ఉంటుంది. సో అప్పుడు ఏమవుతుంది? ఈ రోజులలో వాతావరణంలో ఏదైనా అశాంతి యొక్క వాయుమండలం ఉంటే విశేషంగా మిలిటరీ వారు లేక పోలీసులు అలర్ట్ అయిపోతారు. అదేవిధంగా ఈ రోజులలో వాతావరణంలో పూర్వీకులైన మీరు స్వయాన్ని విశేష సేవకి నిమిత్తంగా భావిస్తున్నారా? మొత్తం విశ్వంలో ఆత్మలకు మేము నిమిత్తులము అనే స్మృతి ఉంటుందా? ఈ వాక్యాన్ని అండర్లైన్ చేసుకోండి. సో ఇప్పుడు ఈ వీడియో ద్వారా ఎవరైతే జ్ఞానాన్ని వింటున్నారో, ఎవరెవరైతే ఈ నిమిత్తం అన్న పదాన్ని సెంటరక్కయ్యలకే వర్తింపచేశారో మీరందరూ మీ ఆలోచన విధానాన్ని ఈ వాక్యం ద్వారా సరిదిద్దుకోవాలి. ఇక్కడ బాబా అందరినీ నిమిత్తం చేశారంటే ఏమంటారు? మొత్తం విశ్వంలో ఆత్మలకు మేమే నిమిత్తులము అనే స్మృతి, ఆ జ్ఞాపకం ఉందా అంటున్నాడు. సో మొత్తం ఆత్మలకి మనమే నిమిత్తం అవ్వాలి. నిమిత్తం అంటే ఇక్కడ మనమే ఆధారం అవ్వాలి. సో బాబా మనకి ఇచ్చిన శక్తుల ఖజానా, జ్ఞాన ఖజానాలన్నిటికీ మనం నిమిత్తులం. సో అందుకే ఈ సందర్భంగా విద్యార్థులకు ఏం చెప్తున్నామంటే, ఈ వీడియోలు కానీ గ్రూప్లో పోస్ట్ చేస్తున్న సంకల్పాలు ఎవరికైనా ఫార్వర్డ్ చేయాల్సి వస్తే నా పర్మిషన్ అవసరం లేదు. విద్యార్థులు ఫోన్ చేస్తున్నందుకు చెప్తున్నాను. వీటన్నిటికీ మీరు అధికారులు. అంతా ఒక తండ్రి పిల్లలం కాబట్టి బాబా ఖజానాలకి మనం అందరము సమాన హక్కుదారులము, అధికారులము. సో అది బాబా ఖజానా కాబట్టి నేను పంపించమంటే పంపడం, లేదంటే ఆపడం కాదు. జ్ఞానం యొక్క ప్రకాశం అంతా వ్యాపించాలన్నదే మా తపన ఇక్కడ. సో అందుకే ఎంత వ్యతిరేకత వచ్చినా, ఎన్ని విఘ్నాలు వచ్చినా కానీ జ్ఞానం వెళ్ళాలని మరీ చెప్తున్నాము. ఎంత వీలైతే, వీలు కాకపోయినా కానీ మీ సంకల్ప శక్తిని వాడి విశ్వవ్యాప్తం అయ్యేటట్టు ఈ జ్ఞానాన్ని బయటికి తీసుకెళ్ళండి. సో మళ్ళీ బ్రహ్మబాబాని ఫోటో పెట్టుకున్న వాళ్ళందరూ ఆయన వేసిన మొట్టమొదటి అడుగు ధైర్యం అన్న విషయాన్ని మర్చిపోవద్దు. ధైర్యంగా అడుగు ముందుకు వేయండి. బాబా మనకు తోడుగా ఉన్నారు కాబట్టి ఏ సమస్యలు రావు. ఒకవేళ వచ్చినా కానీ అవి మన ఉన్నతి కోసమే, మన యొక్క సంకల్ప దృఢత్వం దృఢంగా చేయడానికి, మనని పరీక్షల్లో పాస్ చేయడానికి, మార్కులు జమ అవ్వడానికి. సో ఆ ఉద్దేశంతోనే వస్తాయి. కాబట్టి ఆ యొక్క శ్రేష్ఠ స్థితితోటి ముందుకెళ్ళాలి. సో మొత్తం విశ్వంలో ఆత్మలకు మేమే నిమిత్తులము అనే స్మృతి ఉంటుందా? సో విద్యార్థులు ఎవరైతే సెంట్రక్కేల్ నిమిత్తం అనుకుంటున్నారో మీ ఆలోచన విధానాన్ని సరిదిద్దుకుని మొత్తము విశ్వ పరివర్తనకు మేము నిమిత్తులము అన్న సంకల్పం చేసి అప్పుడు బాబాకి ఈ ప్రశ్నకి సమాధానం ఇవ్వాలి. అవును బాబా, మేము నిమిత్తులమే, మేము ఆధారమూర్తులము, మీరు చెప్పిన మాట ప్రకారం మేము సర్వాత్మలకు శక్తిని ఇస్తాము అని చెప్పి ఒక ప్రతిజ్ఞ చేస్తే ఇంకా ఈజీగా ముందుకెళ్ళిపోగలుగుతాం. మొత్తం విశ్వంలో ఆత్మలకు ఈరోజు మీ యొక్క శక్తి అవసరం.
ఇలా మిమ్మల్ని మీరు బేహద్ విశ్వం యొక్క పూర్వ ఆత్మగా అనుభవం చేసుకుంటున్నారా? విశ్వసేవ జ్ఞాపకం వస్తుందా, లేక మీ సెంటర్ యొక్క సేవ జ్ఞాపకం వస్తుందా? ఇక్కడ బాబానే ప్రశ్నలు అడుగుతున్నారు. ఈ అవ్యక్త మురళీలు తీసి చూస్తే చాలా సందర్భాల్లో బాబా సెంటర్ల గురించే చెప్పారు. అందుకని కూడా అవ్యక్త మురళీలు బయటికి రానివ్వలేదు. దీన్ని సండే స్పెషల్ చేసేనికి కారణం ఏంటంటే, మీరు డెప్త్లోకి వెళ్ళి చూస్తే చాలా సందర్భాల్లో సెంటర్లో జరిగే తప్పులు ఏవైతే ఉన్నాయో బాబానే చెప్పేశారు. అవి చూసే మేం చెప్పాం, లేకపోతే సెంటర్లలో ఏమేం తప్పులు జరుగుతున్నాయి నాకెట్లా తెలుస్తాయి? ఇలాంటివి చదివినప్పుడే మాకు అర్థమైంది, ఓహో సెంటర్లో ఏదైతే జరుగుతుందో ఇది తప్పు అని. ఇప్పుడు ఈ వాక్యమే గనక చదువుకుంటే విశ్వసేవ జ్ఞాపకం వస్తుందా, లేక మీ సెంటర్ యొక్క సేవ జ్ఞాపకం వస్తుందా? సో నిన్నటి మురళిలో కూడా బాబా ఇదే ప్రశ్న అడిగారు, విశ్వసేవ చేస్తున్నారా, మీ సెంటర్ సేవ చేస్తున్నారా? ఇలాంటి మురళిలు చదివినప్పుడు అప్పుడు మాకు బల్బు వెలిగింది. ఏదైతే ఈ సెంటర్లో మా సెంటరు మా జోను అని చెప్పి సెంటర్ అక్కలు చేస్తున్నారో యాక్చువల్గా దీనికి శ్రీమతం లేదు అని. ఎందుకంటే ఇక్కడ మురళిలో ఇప్పుడు ఈ వాక్యం పైన అందుకే బాబా ఏమంటున్నారు, ఇలా మిమ్మల్ని మీరు బేహద్ విశ్వం యొక్క సేవ అంటున్నారు. విశ్వం యొక్క పూర్వాత్మ, విశ్వసేవ, విశ్వ కళ్యాణకారులని అంటున్నారే తప్పితే హద్దులోకి ఎక్కడ బాబా వెళ్ళట్లేదు. సో ఇప్పుడు ఇలాంటి మురళిలు చదివినప్పుడు మాకు అర్థమైంది, ఓహో బాబా చెప్పేది బేహద్దు సేవ, ఇక్కడ ప్రాక్టికల్లో చూస్తే మాత్రం సెంట్రక్కయ్యలంతా హద్దులోకి వెళ్ళిపోయారంటే బాబా శ్రీమతానికి వ్యతిరేకంగా వెళ్ళిపోయారు. ఈ వ్యతిరేకంగా హద్దులోకి వెళ్ళిపోతే ఏం జరిగిందా అని చెప్పి కూడా కర్మ ఫిలాసఫీ బాబా ఒక మురళిలో చెప్పారు. మీరు హద్దులోకి వెళితే గనక మీ ప్రాప్తులు కూడా హద్దు ప్రాప్తులు వస్తాయి అని. సో అప్పుడు ఏమైపోతుంది, హద్దు ప్రాప్తులు వచ్చినాయి అంటే చాలా మటుకు ప్రాప్తులు పోగొట్టుకున్నట్టే. సో ఈ రకంగా సెంటర్ అక్కయ్యలు హద్దులోకి వెళ్ళి సేవ చేసినప్పుడు ఎంతోమంది విద్యార్థులు సంయోగం ఇచ్చారు. ఎందుకు అలాంటి వాటికి సంయోగం ఇచ్చారు అని అంటే చదువుకోకపోవడం వల్ల. సెంటర్ అక్కయ్యే నిమిత్తం అనుకున్నారు, వాళ్ళని వాళ్ళు నిమిత్తం అనుకోలేదు. సో చదువు లేకపోవడం అన్నది ఎంత మనల్ని మనం మోసం చేసి తప్పుడు మార్గంలోకి తీసుకెళ్ళిపోతుందా అనడానికి ఇవన్నీ ఉదాహరణలు. సో ఎంతోమంది విద్యార్థులు ఏం చేశారు, నిన్న కూడా బాబా అదే అన్నారు, సెంటర్ యొక్క సేవ జ్ఞాపకం వస్తుందా అంటే సంవత్సరాల తరబడి సెంటర్కి వెళ్ళిపోయి ఊడ్చేసి తుడిచేసి తోమేసి పిండి వంటలు వండుకుంటూ కూర్చున్నారు. ఎంతోమంది అన్నారు ఇదే మేము బాబా సేవ అనుకున్నాము. దానికి వాళ్ళు పెట్టిన పేరు కూడా ఏంటంటే బాబా సేవ. సో బాబానే మనకు సేవ చేయడానికి వచ్చారు, ఆయననే విశ్వసేవాదారు అంటున్నాం. సో ఆయన మనకు సేవ చేయడానికి వస్తే మనం వెళ్ళి ఆయనకు చేసేదేముంది? ఒక రకంగా దేహాభిమానంతో మనమే పేషెంట్లం ఇక్కడ. ఆయనే డాక్టర్గా మన రోగాలు నయం చేయనీకి వస్తే పేషెంట్ వెళ్ళి డాక్టర్కి సేవ చేస్తారా? సో ఇక్కడ అందుకే ఇలాంటి వాక్యాలు తెలుసుకుని ఇంకా ఇప్పటి నుంచి పురుషార్థాన్ని సరిదిద్దుకుని చదువు మీద శ్రద్ధ పెట్టండి. సో చదువు మీద శ్రద్ధ పెట్టి ఒకవేళ ఇలాంటివన్నీ స్వీటు హాటు కిలోల కొద్దీ చేస్తూ కూర్చుంటే పొద్దున్న నుంచి సాయంత్రం దాకా చాలా టైం పోతుంది విద్యార్థులది. ఆ తర్వాత అంతంతసేపు అంతంత పిండి వంటలు చేసేసిన తర్వాత ఖచ్చితంగా మెడ నొప్పి, నడువు నొప్పి, చేయి నొప్పి, కాలు నొప్పులు, అన్ని నొప్పులు వస్తాయి. ఎందుకంటే కదలకుండా కూర్చుని చేస్తాం కాబట్టి ఆ బాడీకి ఆ ఫిజికల్ యాక్టివిటీ ఉండదు. ఆ తర్వాత ఇంకా నూనెలో ఫ్రై చేసుకోవడం, చక్కెర పాకం వేసుకోవడం, అవి తింటే మరి ఆరోగ్యం పాడవదా, టైం వేస్ట్ అవ్వదా? సో ముఖ్యంగా సంగమయుగం అన్న అమూల్యమైన సమయాన్నే మనం పోగొట్టేసుకుంటే ఇంత సబ్జెక్ట్ ఎప్పుడు చదువుతాము? సో అవ్యక్త మురళిలో అర్థం కాము అని చెప్పేసి ఒక తప్పుడు ప్రచారం చేసేసారు. ఇప్పుడు ఈ వాక్యాన్ని తీసుకుంటే విశ్వసేవ జ్ఞాపకం వస్తుందా, లేక మీ సెంటర్ యొక్క సేవ జ్ఞాపకం వస్తుందా అంటే ఇందులో వివరణ ఇవ్వడానికి ఏముంది? అసలు సింపుల్ తెలుగు అది. కానీ ఏమంటే ఇలాంటి మురళీలు చదివితే విద్యార్థులు ఎక్కడ వీళ్ళ జ్ఞాననేత్రం ఓపెన్ అయిపోయి సెంటర్కి వచ్చి సేవ చెయ్యరేమో, విశ్వసేవ అని చెప్పేసి తిరిగేస్తారేమో, అప్పుడు జనాన్ని పోగేలేము, ధనాన్ని పోగేలేము. ఇంకా అప్పుడు పొద్దుటి నుంచి సాయంత్రం దాకా టిఫిను, లంచు, డిన్నర్ అన్నీ చేసుకోవాల్సి వస్తుంది. ఏ ఒక సెంటర్ అక్కయ్య తన ఒక్కదాని కోసం వండుకోలేదా? మనం వండట్లేదా గృహస్థులో ఉండి 4-5కి? సో అక్కడికి వెళ్ళి తనకి వండి పెడితే మొత్తం వంశవృక్షానికి బేహద్ వంశావళికి శక్తి ఎలా వస్తుంది? సో విద్యార్థులు ఈ రకమైనవి చేసేటప్పుడు ఒక్కసారి ఆలోచించాలి. సేవలు చేసేటప్పుడు అక్కడ సంతృప్తిగా ఉందా, బాబా ప్రత్యక్షత జరుగుతోందా? లేదు పెద్ద పెద్ద సేవా కార్యక్రమాలు పెడుతున్నారు, సందేశం ఇస్తున్నారంటే అందరం వెళ్ళి తలా చేయి వేయొచ్చు. కానీ డైలీ రొటీన్కి, రోజువారీ కార్యక్రమాలకు ఎందుకు? మరి పొద్దంతా ఇవే చేసుకుంటూ కూర్చుంటే ఎప్పుడు చదువుకుంటాము?
అసలు నిజంగా ఒక్కొక్కరు 20-30 సంవత్సరాలు వచ్చి రోజుకో ముల్లి తీసుకుని చదివినా అయిపోయి ఉండేది. సో మళ్ళీ అందుకే చెప్తున్నాము, చదువు మీద శ్రద్ధ పెట్టండి. మనకు చదువు లేనంత వరకు ఏదో ఒకటి ఇలాగే చెప్తే వేరే మార్గాల్లోకి వెళ్ళిపోతాము, వేరే ధర్మాల్లోకి వెళ్ళిపోతాం, ప్లస్ ప్రాప్తులు పోగొట్టుకుంటాం. బాబా వచ్చి చదువు చెప్పి చక్కగా చదువుకుని ఈ ప్రాప్తులన్నీ కల్పమంతా తీసుకుని సుఖపడమంటే అది కాదు అని చెప్పి సమయాన్ని వృధా చేసుకుంటే నష్టం ఎవరికి? బాబాకైతే కాదు కదా. సో అందుకే ఇంకా ఇప్పటి నుంచి బాబా మనకిచ్చిన అష్టశక్తుల్ని వాడుకోవాలి. ఈరోజు ఒక సేవా కార్యక్రమాన్ని చెప్పారు అని అంటే దానివల్ల ఈ మనసా వాచా కర్మనాలో ఈ సేవ చేయడం వల్ల నా స్వోన్నతి ఏమైనా జరిగిందా, పోనీ విశ్వసేవ ఏమైనా జరిగిందా? ఇప్పుడు బాబా అడుగుతున్న ప్రశ్న అదే, విశ్వసేవ జ్ఞాపకం వస్తుందా లేక మీ సెంటర్ యొక్క సేవ జ్ఞాపకం వస్తుందా? సో ఈరోజు సెంటర్కి వెళ్ళి గిన్నెలు తోముతున్నాము అని అంటే ఎంత పరివర్తన అవుతోంది? స్వపరివర్తన ఏమన్నా అవుతుందా? విశ్వ పరివర్తన ఏమన్నా జరుగుతుందా? బాబా ప్రత్యక్షత ఏమన్నా జరుగుతుందా? పోనీ ఏమైనా మనకు జ్ఞానం ఏమైనా తెలుస్తుందా? సో కొంత మన వివేకాన్ని వాడుకోవాలి. బాబా మనకు అష్టశక్తులు ఇచ్చాడు, పరిశీలనా శక్తి, నిర్ణయ శక్తి. సో వీటిని వాడితే మనకే తెలిసిపోతుంది ఏ పని చేస్తే ఏమొస్తుంది. ఆ తర్వాత ధనసేవ, ఎక్కడ పెట్టుబడి పెడితే లాభం వస్తుంది, సర్వాత్మల మీద పెట్టమంటున్నాడు. సో ప్రతిదీ మనకు అష్టశక్తులు ఇచ్చారు కాబట్టి వాడాల్సింది మనమే. మేము ఇష్టం వచ్చినట్టు చేసేస్తాం, బాబా చూసుకుంటాడు అని అంటే, బాబా చూడడం అంటే ఎంత పాపం ఇవ్వాలా ఎంత పుణ్యం ఇవ్వాలా అని చూస్తాడు. చేయాల్సిందైతే మనమే మరి. సో అందుకే ఇక్కడ బాబా తర్వాత ఏమంటున్నారంటే, ఈ రోజులలో ఆత్మలు పూర్వీకులైన మిమ్మల్ని పిలుస్తున్నారు. ప్రతి ఒక్కరూ తమ తమ భిన్న భిన్న దేవీ దేవతలను పిలుస్తున్నారు. రండి, దయ చూపించండి, కృప చూపించండి అని. మరి భక్తుల యొక్క పిలుపు వినిపిస్తుందా లేదా? ఏ ధర్మాత్మలైనా కానీ వారిని కలుసుకుంటున్నప్పుడు మిమ్మల్ని మీరు సర్వాత్మలకు పూర్వీకులుగా భావించి కలుసుకుంటున్నారా? వీరు కూడా పూర్వీకులైన మన కొమ్మలు రెమ్మలు అని అనుభవం అవుతుందా? వారికి కూడా పూర్వీకులైన మీరే శక్తిని ఇవ్వాలి అంటున్నారు. సో ఇక్కడ ప్రతి ఒక్కరూ తమ తమ భిన్న భిన్న దేవీ దేవతను పిలుస్తున్నారు. రండి, దయ చూపించండి, కృప చూపించండి. మరి భక్తుల యొక్క పిలుపు వినిపిస్తుందా? సో వినిపించడం అంటే ఇప్పుడు నేను ఈ వాయిస్ రికార్డింగ్ చేసి పంపిస్తే మీకు ఎలా అయితే వినిపిస్తుందో అలా వినిపించదు. ఆ యొక్క భావన టచ్ అవుతుంది. ఎక్కడైనా భక్తులు ఆ రకంగా ఆర్తనాదాలు చేయడం కానీ పిలిచినా కానీ ఆ భావన ఏమవుతుందంటే మనకు టచ్ అవుతుంది, ఆ దయ వస్తుంది. ఆ తర్వాత ఫరిష్తా రూపంలో వెళ్ళి వాళ్ళకి అక్కడ శక్తిని ఇవ్వడము, లేదా స్థూలంగా వెళ్ళి సేవలు చేయడం, ఇవన్నీ సహజంగా జరిగిపోతాయి ఒకవేళ ఆ భావన అనేది టచ్ అయితే. సో ఇప్పుడు మనకు ఆ పిలుపులు వినిపించకుండా ఎప్పుడు చూసినా సెంటర్కి ఫోన్ చేసి గిన్నెలు తోమడానికి ఈ పిలుపులు ఎక్కువ వినిపిస్తున్నాయి అంటున్నారు అందరు. అదే సేవ అనుకుంటే వెళ్ళిపోతున్నారు. మరి ఇంత విశ్వంలోని ఆత్మలకి మనం అందరము కలిసి చేస్తేనే కదా తండ్రి అవతరించాడన్న విషయాన్ని చెప్పగలుగుతాం. సో అంతిమంలో అందరికీ అదే తెలిసిపోతుంది అని అంటే ఆ సమయం వచ్చినప్పుడు ఆ ధ్వని వెలువడుతుంది, కానీ మార్కులు మనకి రావు కదా. సో అందుకే మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాం, పుస్తకాలు తీసి చదవండి, అసలు చేయాల్సిన పురుషార్థం ఏంటో తెలుసుకోండి. ఇంతవరకు ఏమైనా తప్పుడు పురుషార్థాలు చేస్తే సరిదిద్దుకోండి. ఇంతవరకు జరిగిన వాటికి అన్నిటికీ కలిపి కొంతమంది విద్యార్థులు సెంటర్ తరపున సెంటర్ అక్కయ్య తరపున వకాల్తా పుచ్చుకుని మాట్లాడుతున్నారు, అది తప్పెలా అవుతుంది, ఇది తప్పెలా అవుతుంది అని. అప్పుడు ఏమవుతుందంటే ఈ యొక్క తరంగాలు కల్పవృక్షంలో పోయినప్పుడు ఆ న్యాయస్థానాలలో కూడా నల్లకోటు లాయర్లు తప్పు చేసే వాళ్ళ తరఫున వాదిస్తూ ఉంటారు. సో వాళ్ళకంతా వీళ్ళే పూర్వీకులు. ఈ పూర్వీకుల నుంచే వెళ్తోంది అటువంటి తప్పు చేసే వాళ్ళకి సంయోగం ఇచ్చి వాళ్ళ తరఫున వకాల్తా పుచ్చుకోవడం. అది ఎట్లా తప్పు అవుతుంది, ఎందుకు కాదు? ఈరోజు సెంటర్కి వెళ్ళి మేము ఈ సేవ చేసాము అని అంటే అది ఎందుకు సేవ కాదు. సో సేవ అవుతుంది అని అంటే మీరు అక్కడ చెక్ చేసుకోండి. ఇప్పుడు ఈరోజు ఎవరైనా శరీరం వదిలారో ఆ సర్మనీలు చేసినా లేదా ఎవరిదైనా బర్త్డేస్ చేసినా కానీ ఎక్కడ ప్రత్యక్షత జరుగుతోంది బాబాది? బాబా అవతరించారు. ఇది ఇప్పుడు ఉదాహరణకి ఏం జరుగుతుందంటే మా అనుభవమే చెప్పాలంటే, ఎవరికైనా ఒంట్లో బాగాలేనప్పుడు ఈ మందులు ఇచ్చినప్పుడు కానీ వాళ్ళకి కానీ వైద్యానికి డబ్బులు ఇచ్చినప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే భగవంతుడే మిమ్మల్ని పంపించారు, మా కష్టాలకు మేము చేసుకున్న పూజకి ఫలితం వచ్చింది, భగవంతుడు ఈరోజు మమ్మల్ని అనుగ్రహించారు అని చెప్పి వాళ్ళకి మనం చేసిన సేవకి భగవంతుడు గుర్తొచ్చేస్తున్నాడు.
అంటే ఏమైంది, అక్కడ పరమాత్మ బాబా సాక్షాత్కారం జరిగిపోతుంది. బాబా ప్రత్యక్షం ఆ రకంగా చెయ్యాలి. మీరు ట్రై చేసి చూడండి ఒకసారి. బయటికి వెళ్ళి నిజంగా మీ శక్తుల్ని వాడి, అష్టశక్తుల్ని వాడి ఎవరైతే ఆకలితో ఉన్నారో, అసలు ఎండాకాలంలో అటువంటి సమయాల్లో కూడా ఎవరికైనా వెళ్ళి నీళ్ళు ఇచ్చినా కానీ ఆ దాహం తీర్చుకున్న తర్వాత వాళ్ళు ఎంతో తృప్తితోటి దండం పెట్టేసి దాహం తీరినందుకు ఎంత సంతృప్తిని అనుభవం చేస్తారో. సో అప్పుడు ఆ సంతృప్తి ఏమవుతుంది, మన ఖాతాలో వచ్చి పడిపోతుంది. ఎందుకంటే వాళ్ళు సంతృప్తిని అనుభవం చేశారు కానీ. కాబట్టి ఎవరైనా ఆకలితో ఉన్నారనుకోండి, వెళ్ళి అప్పుడు ఆహారం పెట్టి చూడండి. వాళ్ళకి ఆ కడుపు నిండితే వాళ్ళు ఏదైతే సంతృప్తి అనుభవం చేస్తారో అది వచ్చి మన ఖాతాలో పడుతుంది. తర్వాత ఎవరికైనా ధనం అవసరం ఉందనుకోండి, నిజంగానే జెన్యూన్ కేసులు అనుకుందాం. సో మనలో గనక నిజాయితీ ఉంటే నిజాయితీతో ఉన్న ఆత్మలే వస్తారు. కాబట్టి వాళ్ళకి నిజంగా ధన సహాయం ఉంటే చేసి చూడండి. అప్పులు కాదు నేను చెప్పేది, బాబా అప్పుల గురించి మాట్లాడలేదు. సేవ అంటే ఇవ్వడము, ఇచ్చి పుచ్చుకోవడం కాదు. బాబా మురళిలో అప్పులు అన్న పదాన్ని వాడరు, ఇచ్చి పుచ్చుకోవడం అంటారు. ఇచ్చి పుచ్చుకోవడాన్ని మన వాడుక భాషలో అప్పులు అనుకుంటాం. సో ఎవరికైనా నిజంగా ధనమే అవసరం ఉంటే ఇచ్చి చూడండి. వాళ్ళకి వెంటనే ఆ భగవంతుడే మీ రూపంలో వచ్చి మాకు సహాయం చేస్తున్నారంటారు. సో అప్పుడు ఏమైపోతుంది, బాబా ప్రత్యక్షత జరిగిపోతుంది. ఇది సేవకి కొలమానం, అక్కడ చేస్తున్నామా లేదా అని చెప్పి. ఈరోజు బర్త్డే పార్టీస్, సెర్మనీస్ చేసుకుంటే భగవంతుడే వచ్చి ఇవన్నీ చేపిస్తున్నాడని ఎప్పుడైనా అనుకున్నామా? ఎవరైనా అనుకున్నారా? ఊరికే ఏదో మాట వరుసకు మనకు బాబా బాబా అని నోట్లు వేసుకొని తిరుగుతుంటాం కాబట్టి బాబా చేయిస్తున్నాడని అంటున్నామే కానీ ఎవరికి శక్తి వచ్చింది? ఇంచుమించు అంతా అలజడిలోకి వెళ్ళిపోతూ ఉంటారు. ప్లస్ ముఖ్యంగా సమయం వృధా. ఇంకా మొత్తం సమయం అంతా వృధా చేస్తే మొట్టమొదట బాబాకే నచ్చదు. పిల్లలు ఆ రకంగా సమయం అంతా వృధా చేసుకుంటూ కూర్చుంటే ఇంకా బాబానే మన సేవలతోటి సంతృప్తి పడినప్పుడు ఇంకా విశ్వంలోని ఆత్మలను ఏం తృప్తి పరుస్తాము? సో కాబట్టి ఇవన్నీ విద్యార్థులు ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవాల్సిన విషయము. సో ఇక్కడ ఈ మన యొక్క భక్తుల పిలుపు అన్నది మనం ఒక స్టేజ్ దాటిన తర్వాత వాళ్ళ యొక్క పిలుపుల ఆ భావన అన్నది మన టచ్ అవుతుంది. ఆ స్థితికి చేరాలి. ఆ స్థితికి చేరినప్పుడు ఏమవుతుందంటే స్వతహాగానే ఫరిష్తా రూపంలో ఆ గుళ్ళలోకి వెళ్ళిపోయి సేవలు చేయడము, శక్తినివ్వడము, వరదానాలు ఇవన్నీ మనసు ద్వారా సహజంగా చేస్తాము. ఆ భావన అన్నది టచ్ అయినప్పుడు స్వతహాగా మనలో ఆ స్త్రీమూర్తికి, ఆ జగన్మాతకి అమ్మ భావన ఏదైతే ఉంటుందో, అయ్యో నా పిల్లలు అన్న ఆ ప్రేమ, బాధ్యత, అవి స్వతహాగా మీలో బేహద్ రూపంలో వస్తాయి. ఇవన్నీ చెకింగ్ పాయింట్స్. భక్తుల పిలుపులు మీకు టచ్ అవుతున్నాయా లేదా అని తెలుసుకోవడానికి. సో ఆ రకంగా దయ చూపించండి, కృప చూపించండి. మరి భక్తుల యొక్క పిలుపు వినిపిస్తుందా? సో ఇవన్నీ చెక్ చేసుకోండి. ఇప్పుడు ఇచ్చిన నేను దీన్ని బట్టి తర్వాత వారికి కూడా పూర్వీకులైన మీరే శక్తి ఇవ్వాలి. కల్పవృక్షం యొక్క చిత్రం ఎదురుగా తెచ్చుకోండి. మీ స్థానం ఎక్కడ ఉందో మిమ్మల్ని మీరు చూసుకోండి. వేర్లలో కూడా మీరే ఉన్నారు, కాండంలో కూడా మీరే ఉన్నారు. వెనువెంట పరంధామంలో కూడా పూర్వీకులైన మీ స్థానం బాబా వెంట మరియు బాబాకి సమీపంగా ఉంటుంది. తెలుసు కదా, ఈ నషతో ఏ ఆత్మనైనా కలుసుకుంటే ప్రతి ధర్మాత్మను వీరు మనవారు అనే దృష్టితో చూస్తారు. పూర్వీకులం అనే నషతో, స్మృతితో, వృత్తితో, దృష్టితో కలుసుకుంటే వారికి కూడా వీరు మనవారు అనే భావన అభ్యాసం అవుతుంది. ఎందుకంటే మీరు అందరికీ పూర్వీకులు అంటున్నారు. సో కల్పవృక్షం యొక్క చిత్రం ఎదురుగా తెచ్చుకోండి. మీ స్థానం ఎక్కడ ఉందో మిమ్మల్ని మీరు చూసుకోండి అని అంటే ఈ కల్పవృక్షం గురించి 7 డే కోర్సులో తెలుసుకున్నాం మొదటిసారి. మన 7 డే కోర్సులో ఏవైతే చెప్పారో వాటిని అంతా ప్రాక్టికల్ లైఫ్లోకి ఎలా తీసుకురావాలో అవ్యక్త మురళిలో చెప్పేశాడు బాబా. సో ఇక్కడ కల్పవృక్షం రెఫరెన్స్ చాలా మురళీలు వచ్చింది, కానీ విద్యార్థులకు సబ్జెక్టు పరంగా అర్థం అవ్వాలంటే ఒక 9 మురళీలు సెలెక్ట్ చేసుకుని చెప్తున్నాం మేము. సో ఇక్కడ ఈ కల్పవృక్షం యొక్క చిత్రాన్ని ఎందుకు ఎదురుగా అంటే పిల్లలకు అర్థం కావాలని. ఒక రకంగా చెప్పాలంటే డ్రామా జ్ఞానము, కల్పవృక్ష జ్ఞానం రెండూ ఒకటే. సో డ్రామాలో మరి పరిస్థితులు, వ్యక్తులు రిపీట్ అవుతారా అనంటే అజ్ఞానులకు రిపీట్ అవుతారు, జ్ఞానులకు కాదు. ఇప్పుడు ఎవరి జీవితంలో దుఃఖభరిత సంఘటన జరిగింది, మరి అది రిపీట్ అవుతుందా? ఇక్కడ ఎవరైనా వ్యక్తి దుఃఖాన్ని ఇచ్చారు, వాళ్ళు రిపీట్ అవుతారా అంటే అజ్ఞానులకు అవుతారు. ఎందుకంటే అజ్ఞానులు ఏది మార్చరు కాబట్టి. అదే జ్ఞానులు అనుకోండి, సరే అయిపోయిందేదో అయిపోయింది, ఫలానా వ్యక్తి వల్ల ఈ కల్పంలో దుఃఖం వచ్చింది అంటే ఇంకా ఆలోచించడం అక్కడికి ఆపేసి ఇప్పుడు సర్వ సంబంధాలు శివబాబాతోటి జోడించి ఆ స్నేహం అన్న లోటుని ఇక్కడ నింపుకుంటే అప్పుడు ఆ దుఃఖమించిన వ్యక్తులు, పరిస్థితులు రిపీట్ కావు.
సో చెక్ చేసుకోండి, మనం జ్ఞానంలో ఉన్నామా అజ్ఞానంలో ఉన్నామా. సో జ్ఞానులైతే జరిగిపోయిన గతాన్ని, కల్పవృక్షం యొక్క పాత శాఖల్ని సమాప్తి చేసి కొత్త అంటు కట్టుకోవడం అన్నది పూర్తిగా శివబాబా శ్రీమతానికి అనుసారంగా కట్టుకుంటే శ్రేష్ఠ భాగ్యం వస్తుంది. అలా కాకుండా అజ్ఞానంలోనే ఉండి వాళ్ళు మారాలి వీళ్ళు మారాలంటే వాళ్ళు వీళ్ళు ఎప్పటికీ మారరు కాబట్టి, ఎందుకంటే మనం మారలేదు కాబట్టి. సో మళ్ళీ అజ్ఞానులకి ఆ దుఃఖభరిత పరిస్థితులు, ఆ దుఃఖాన్ని ఇచ్చే వ్యక్తులు రిపీట్ అవుతాయి. సో బేస్ రూల్ ఏంటి? అజ్ఞానులకి దుఃఖము, దుఃఖభరిత పరిస్థితులు రిపీట్ అవుతాయి, జ్ఞానులకి కాదు. ఎందుకంటే జ్ఞానులు ఇప్పుడు మార్చుకుంటున్నారు కాబట్టి. సో మీ జీవితంలో జరిగిన సంఘటనలు మీరు చూసుకుని చెక్ చేసుకుని ఏ సంస్కారం ఉండడం వల్ల మీ జీవితంలో ఆ వ్యక్తులు పరిస్థితులు వచ్చాయో చూసుకోండి. సో ఈరోజుకు ఏ వ్యక్తి ద్వారా అయినా దుఃఖం వచ్చింది అని అంటే ఏ సంస్కారం వల్ల వచ్చింది, ఆ సంస్కారాన్ని మనం పరివర్తన చేసుకోవాలి. సో ఆ సంస్కారాన్ని మనం పరివర్తన చేసుకుంటే ఆ పరివర్తన చెందిన సతో సంస్కారం ఏదైతే ఉందో అది ఎవరితో మ్యాచ్ అయితే వాళ్ళ కుటుంబంలోకి వస్తాం. సో ఇది యాక్చువల్గా బాబా చెప్తున్న ఈ కల్పవృక్ష జ్ఞానం. సో కాబట్టి ఆ చిత్రంలో మీరు ఎక్కడ ఉందో మిమ్మల్ని మీరు చూసుకోండి. వేర్లలో కూడా మీరే ఉన్నారు, కాండంలో కూడా మీరే ఉన్నారు. తర్వాత పరంధామంలో కూడా పూర్వాత్మలైన మీ స్థానం బాబా వెంట మరియు బాబాకి సమీపంగా ఉంటుంది. ఈ నషాతోటి అంటే మేము బాబా సమీప ఆత్మలము అన్న ఈ నషాతోటి ఏ ధర్మాత్మనైనా మీరు గనక కలిస్తే, ఆ దృష్టితో చూస్తే, వాళ్ళకి మనని చూస్తే మనము, వాళ్ళు అంతా వీళ్ళు మాకు, ఆ దృష్టితో చూసినప్పుడు వీరు మనవారు అనే భావన అభ్యాసం అవుతుంది. ఎందుకంటే మీరు అందరికీ పూర్వీకులు. సో ఇప్పుడు కొంతమంది పురుషార్థం చేసేటప్పుడు ఆ భావనతోనే చేస్తున్నారు. సో ఆత్మలో రికార్డ్ అవుతోంది. సో అందుకే సత్య, త్రేత, ద్వాపర, ఇంచుమించు కలియుగం వరకు ఎక్కడా మత ఘర్షణలు ఉండవు. ఎందుకంటే ఆ కొద్దిమంది ఆత్మల్లో ఆ సంస్కారాలు రికార్డ్ అవుతున్నాయి, బ్రహ్మబాబాని మొదలుకుని. ఎందుకంటే చాలామంది బ్రహ్మబాబాని ఫాలో అవుతున్నారు. ఒక ఫోటోకే పరిమితం అవ్వకుండా పుస్తకాలు చదువుకుని సంస్కారపరంగా, పురుషార్థపరంగా ఎక్కడ బ్రహ్మబాబా సమభావన అంటే సమభావంతోనే చూస్తున్నారు. ఈ బ్రహ్మబాబాని ఫాలో అవ్వకుండా ఊరికే ఫోటో పెట్టుకున్న వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆధిపత్యము, బానిసత్వంలోకి వచ్చేసారు. అంటే తేడా వచ్చేసింది ఆయన పురుషార్థానికి. సో అది ఎప్పుడు వస్తుంది? ఎండింగ్లో వస్తుంది. సో నిన్న మనం ఏదైతే తెలుసుకున్నామో, అయోధ్యలో బాబ్రీ మస్జిద్ కూల్చేసినప్పుడు హిందూ ముస్లిం గొడవలకి వీటికి పునాది ఎక్కడొచ్చింది? ఇక్కడ పడింది. ఎందుకు? ఇప్పుడు అందరూ మనవాళ్లే అని భావనతోటి చూడటం లేదు కొంతమంది జ్ఞానంలో ఉన్నవాళ్ళు. అసలు ఆ భావనే లేదు. అసలు వాళ్ళు వేరే, మనం వేరే. పుస్తకాలు పంచడానికి వెళ్ళినప్పుడు కూడా చూస్తాం కదా, పుస్తకాలు పంచేటప్పుడు ఎవరైనా ఇస్లాం మతస్థులు కానీ క్రైస్తవ మతస్థులు కానీ ఇచ్చే పుస్తకాలు తీసుకోకపోతే వెంటనే మనోళ్ళని తిట్టేస్తుంటారు. లేక ఎంత చెప్పినా అర్థం కాదు, ఇస్తే తీసుకోరు. అటువంటి సమయంలో వీరు మనవారే అని అనుకుని ఆశీర్వాదం ఇచ్చి రావాలి కదా. అసలు అటువంటివి అక్కడ స్పాట్లో నిలబడి చెప్పినా కానీ మనోళ్ళ ఆవేశాలని తట్టుకోలేకపోతున్నారు. కానీ నిజంగా స్థితిని పెంచి బాబాని తలుచుకుని జ్ఞానం చెప్పాలే కానీ ముస్లిమ్స్, క్రిస్టియన్స్ కూడా ఒప్పుకుంటారు. ఎందుకంటే నేను ప్రయోగం చేసి చూశాను. నాకు తారసపడిన ఇస్లాం మతస్థులకి, క్రైస్తవ మతస్థులకి చెప్పాను, మా ఆఫీస్లో ఉన్న వేరే మతస్థులకు కూడా చెప్పాము, బౌద్ధ మతస్థులకి వేరే మతస్థులు ఉన్నారు మా. సో నిదానంగా కూర్చుని ముందు మన స్థితిని సెట్ చేసుకోవాలి, ముందు మన ప్రవర్తన కరెక్ట్ ఉండాలి. ఉండి మనం గనక చెప్తే వాళ్ళు స్వతహాగా ఒప్పేసుకుంటారు. సో ఏం చెప్తాం అక్కడ? పరమాత్మ నిరాకారుడు, ఆ తర్వాత అంత మన సంకల్పాల్లో ఉంది, మనం ఏం ఆలోచించాలి. సో అది ఆలోచనల గురించే బాబా చెప్తున్నాడు ఇక్కడ, సమర్థ సంకల్పాల గురించి. ఆ ఖజానాని ఇవ్వాలి. ఆ సమర్థ సంకల్పాల ఖజానాని ఏ మతస్థులకి ఇచ్చినా తీసుకుంటారు. మనం ఆ సమర్థ సంకల్పాలను ఇవ్వకుండా మనమే ఇక్కడ ఖజానాలతోటి సంపన్నంగా లేకుండా వీళ్ళకి చెప్తే అర్థం కాదు, వాళ్ళకి చెప్తే అర్థం కాదని వాళ్ళ స్థితిని పడేసుకుని, ఎందుకంటే మనకు అర్థం కాలేదు కాబట్టి వాళ్ళకి అర్థం కాలేదు అనుకుంటున్నాం. ఆ రకంగా ఆ స్థితిలో ఇస్తే నాకు తెలిసి ఖచ్చితంగా వ్యతిరేకత వస్తుంది. ఎందుకంటే ముందు మనం నమ్మాలి. సో 5వ భాగంలో ఏం చెప్పాడు బాబా? ముందు సోదర భావన మీలో ఉండాలి. ఆ సోదర భావన మీ మనలో ఉన్నప్పుడు అప్పుడు వాళ్ళకి వెళ్ళి వేరే మతస్థులకు ఇచ్చినప్పుడు కూడా వ్యతిరేకత అన్నది రాదు.
తీసుకుంటారు. ఒకవేళ వద్దనుకున్నా కానీ సున్నితంగానే వేస్తారు, కానీ ఘర్షణలన్నీ జరగవు. ఇది ఇక్కడ మనం గమనించాల్సిన విషయం. కాబట్టి విద్యార్థులు ఆ రకంగా కూడా ముందు మీ స్వపరివర్తన చేసుకుని పూర్వీక పూజ్య స్థితిలోకి వచ్చి ట్రై చేసి చూడండి. వేరే మతస్థులైనా వింటున్నారు, ఎందుకంటే నేను ప్రయోగం చేసి చూశాను. ఈ సమర్థ సంకల్పాల ఖజానా, తండ్రి నిరాకారుడు అంటే ఒప్పుకుంటున్నారు వాళ్ళు. ముఖ్యంగా సమర్థ సంకల్పాల ఖజానా ఇవ్వండి వాళ్ళకి. సో ఖజానాని ఎవ్వరూ కాదన్నారు. తర్వాత శక్తులు, మీరు శాంతిని సంతోషాన్ని ఇస్తానండి, ఏ మతస్థులు వద్దన్నారు. సో బాబా ఇవ్వమన్న అసలు సంకల్పాల ఖజానా, అసలు శక్తుల ఖజానాని ఇవ్వకుండా మనము ఇంకేదో చెప్పేస్తూ పోతూ ఉంటే ఖచ్చితంగా వ్యతిరేకత వస్తుంది. సో కాబట్టి ఈ రకంగా బాబా ఇచ్చిన శాంతిని కానీ, సంతోషాన్ని కానీ, సంతృప్తిని కానీ, ఇలాంటి ఖజానాలు ఇస్తే మాత్రం అన్ని మతస్థులు ఒప్పుకుంటారు. సో ఆ ఖజానాలతోటి మనల్ని మనం నింపుకునేసాలి. ఆ నింపుకున్నప్పుడు స్వతహాగా దాని ప్రభావం పడుతుంది. సో ఈ విధమైన స్మృతితో సేవ చేస్తే ప్రతి ఆత్మ వీరు మా యొక్క పూర్వీకులు లేదా ఇష్టులు, మరల మేము ఇప్పుడు కలుసుకుంటున్నాము అని అనుభవం అవుతుంది. సో మరి ఇప్పుడు బాబా చెప్పినట్టు మేము పూర్వీకులము కలుసుకుంటున్నాము అన్నది మరి వాళ్ళ మనసుల్లో వాళ్ళు ఎలా భావించారో తెలియదు, కానీ మరి నేను జ్ఞానం చెప్పినప్పుడైతే మాత్రం వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. చాలా మంచి విషయాలు చెప్పారు అని చెప్పేసి, అంటే స్నేహం అన్నది వృద్ధి చెందింది మా మధ్యలో. సో ఈ జ్ఞానం అన్నది నేను చెప్పడం అప్పటి వరకు తెలిసిన వాళ్లకు చెప్పాను, తెలియని వాళ్ళకు కూడా చెప్పాను. చెప్పిన తర్వాత మాత్రం అందరూ బాగా క్లోజ్ అయ్యారు. అదే ఈ జ్ఞానం బాగుంది, కరెక్టే. ముస్లిమ్స్ ఏమన్నారంటే ఖురాన్ మేము చదివాం కానీ ప్రాక్టికల్ లైఫ్ అన్నది నీ నుంచే విన్నాము, మాకు ఎన్నో డౌట్స్ ఉండే కర్మ ఫిలాసఫీ మీద, ఇప్పుడు క్లారిఫై అయ్యానని చెప్పి వాళ్ళ ప్రశ్నలకు కూడా సమాధానాలు వచ్చేసాయి. సో అలా విద్యార్థులు కొంచెము చెప్పేటప్పుడు నిరాకారుడు పరమాత్మ, ఆ తర్వాత ముఖ్యంగా శక్తుల ఖజానా ఇచ్చేయండి అందరికీ. మనం శాంతిని ఇస్తాము, సంతోషాన్ని ఇస్తామంటే ఏ మతస్థులు వద్దనరు, హ్యాపీగా తీసుకుంటారు. సో ఏ రకంగా ఇస్తాము? మన యొక్క స్వరూపం ద్వారా, మన యొక్క ఆలోచనల ద్వారా, మన యొక్క వాక్కు ద్వారా. సో ఇదే మురళిలో ఆఖరిలో బాబా విషయం చెప్పాడు. సో అక్కడ కూడా చెప్తాను నేను ఈ విషయం, అప్పుడు వేరే మతస్థులకు కూడా ఎలా చెప్పాలో మీకు అర్థమవుతుంది. సో ఇక్కడ అందుకే బాబా అలాగే పూజ్య స్థితిలో కూడా మీకు జరిగే ఉన్నతమైన పూజ ఏ ధర్మాత్మకి మహాత్మకి జరగదు. దేవీ దేవతలైన మీ సమాన విధిపూర్వక పూజ జరగదు. పూజ్యులుగా అవుతారు కానీ మీ వంటి విధిపూర్వకమైన పూజ జరగదు. మీకు విధిపూర్వకమైన కీర్తన చేస్తారు, హారతి ఇస్తారు. పూర్వీకులైన మీరే ఈ విధమైన పూజ్యులుగా అవుతారు. మిమ్మల్ని మీరు ఈ విధంగా భావిస్తున్నారా? ఈ విధమైన నష ఉందా? ఎవరైతే మేము పూర్వీకులం అనే నష మరియు స్మృతి ఉంటుంది అని భావిస్తున్నారో వారు చేతులు ఎత్తండి, ఉంటుందా? సో విద్యార్థులు ఎవరికి వాళ్ళు సర్వశ్రేష్ఠ భాష సంకల్పాల భాష, ఈ సంకల్పాల భాషలో బాబాకి సమాధానం ఇవ్వాలి. ఉంటుంది అనేవారు చేతులు ఎత్తారు, చాలా మంచిది. ఇప్పుడు రెండవ ప్రశ్న అడుగుతున్నాను, సదా ఉంటుందా? ఈ సదా అన్న పదాన్ని అండర్లైన్ చేసుకోండి. చాలా చోట్ల బాబా వాడతారు, ఏదో అప్పుడోసారి ఇప్పుడోసారి అని ఉండడం కాదు. సదా ఉంటుందా అంటే ఎప్పటికీ. ఏ నష ఉండాలి? మేము పూర్వీకులము మరియు పూజ్యాత్మలము అన్న నష సదా ఉంటుందా? బాబ్దాదా పిల్లలందరినీ ప్రతి ప్రాప్తిలో అవినాశిగా చూడాలనుకుంటున్నారు, అప్పుడప్పుడు కాదు. సో ప్రతి ప్రాప్తి అంటే బాబా ఇస్తున్న శక్తులు, శాంతి, ప్రేమ, సంతోషము, సంతృప్తి, ధైర్యము, ఇవన్నీ అవినాశిగా అంటే ఏదో కాసేపు ఉండడం కాసేపు వెళ్ళిపోవడం కాదు. ఇంకా దాన్ని ఎవ్వరు వినాశనం చేయలేరు, ఏ వ్యక్తి వినాశనం చేయలేడు, ఏ పరిస్థితులు వినాశనం చేయలేరు. ఆ రకంగా అవినాశిగా చూడాలనుకుంటున్నారు, అప్పుడప్పుడు కాదు. ఎందుకు? పిల్లలు జవాబు చాలా చతురంగా చెప్తున్నారు. ఏమంటున్నారు? ఉంటుంది, మంచిగా ఉంటుంది, కానీ అప్పుడప్పుడు కొంచెం కొంచెం అంటూ నెమ్మదిగా చెప్తున్నారు. సో బాబా ఎదురుగా మాట్లాడేటప్పుడు అయితే నెమ్మదిగానే మాట్లాడతారు. తప్పులకు వకాల్తా పుచ్చుకున్నప్పుడు మాత్రం వాయిస్లు బాగా రేజ్ అవుతుంటాయి అందరివి. అసలు వాయిస్ అన్నది బాబా ఎదురుగా ఉండాలి. బాబా ఎదురుగా గనక నిలబడగలిగితే ప్రపంచంలో ఎక్కడైనా నిలబడచ్చు. ఆ బాబా ఎదురుగానేమో కుయ్ 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 అని మాట్లాడేసి నెమ్మదిగా మాట్లాడేసి ప్రపంచం ఎదురుగా, ముఖ్యంగా కుటుంబ సభ్యుల ఎదురుగా కత్తులు దూస్తామంటే కాదు. సో నిలబడాల్సింది ముఖ్యంగా బాబా ఎదురుగా. బాబా ఎదురుగా తల ఎత్తుకుని మాట్లాడే విధంగా ఉండాలి మన ప్రవర్తన. అక్కడ తల ఎత్తుకుని మాట్లాడగలిగామంటే ఇంకా ప్రపంచంలో ఎక్కడైనా తలెత్తుకుని మాట్లాడగలుగుతాం. అక్కడ బాబా ఎదురుగా తల దించేసుకున్న అటువంటి ప్రవర్తన మనకున్నది అంటే ఇంకెక్కడా నిలబడలేం. అందుకే మన ప్రవర్తనని, మన ఆలోచన విధానాన్ని బాబా మురళీల ఆధారంగా సరిదిద్దుకోవాలి. సో అందుకే బాబా
కూడా అవినాశి, ఆత్మలైన మీరు కూడా అవినాశి కదా, ప్రాప్తులు కూడా అవినాశి. అవినాశి బాబా ద్వారా లభించే జ్ఞానం కూడా అవినాశి కనుక ధారణ ఎలా ఉండాలి? అవినాశిగా ఉండాలా లేదా అప్పుడప్పుడు ఉండాలా? సో అవినాశిగా ఉండాలి. బాబా జ్ఞానం ఇచ్చారంటే జ్ఞానం అన్న ప్రకాశాన్ని ఎవ్వరూ వినాశనం చేయలేరు. అందుకే చదువు అని బాబా ఇంత విస్తారంగా చదువు చెప్తున్నారు. సో మనం చదువుకుంటే రోజు చదివేదన్నా చదువుకుంటాం, లేదా వాట్సాప్లో ముక్కలు జ్ఞానం. సో ముక్కలు జ్ఞానం చదువుతున్నాం కాబట్టి ప్రాప్తులు కూడా ముక్కలుగానే వస్తున్నాయి. కాసేపు స్థితి బాగుంటుంది, కాసేపు ఉండట్లేదు. సో అందుకే బాబా ఇక్కడ ఏమంటున్నారో, మీరు కనుక ధారణలో ఎలా ఉండాలి? అవినాశిగా ఉండాలా లేక అప్పుడప్పుడు ఉండాలా? బాబ్దాదా ఇప్పుడు సమయం యొక్క పరిస్థితి అనుసరించి సదా బేహద్ సేవలో బిజీగా చూడాలనుకుంటున్నారు. ఎందుకంటే సేవలో బిజీగా ఉండటం ద్వారా అనేక రకాలైన అలజడుల నుండి రక్షింపబడతారు. సేవ చేస్తున్నారు, ప్లాన్ తయారు చేస్తున్నారు, మరియు ప్లాన్ ప్రకారం ప్రత్యక్షతలోకి కూడా తీసుకువస్తున్నారు, సఫలత కూడా పొందుతున్నారు. కానీ బాబ్దాదా ఒకే సమయంలో 3 రకాలైన సేవలు కలిపి ఉండాలి అని కోరుకుంటున్నారు. కేవలం వాచా సేవయే కాదు, మనసా సేవ మరియు కర్మణ అంటే సంబంధ సంపర్కాల యొక్క సేవ కూడా ఉండాలి. సో దీని గురించి నిన్న కూడా చెప్పారు బాబా. ఏదో కేవలం సంబంధ అంటే సెంటర్కి వచ్చే వాళ్ళనే కాకుండా మొత్తము సర్వాత్మలకి సేవ చేయాలి అంటారు. సో మనసా సేవ మరియు కర్మణా సేవ అంటే చాలామంది తోమడం, ఓడవడం, కడగడం అనుకుంటారు, లేదా పుస్తకాలు పంచడం. ఇక్కడ బాబా ఏమంటున్నారు? కర్మణ అంటే సంబంధ సంపర్కాల యొక్క సేవ కూడా చెయ్యాలి. అంటే అందరికీ స్నేహాన్ని ఇవ్వాలి, అందరితో స్నేహంతో కలిసి ఉండాలి, కలుపుకుని వెళ్ళాలి, సేవాభావం ఉండాలి మరియు భావనతో కూడిన సేవ ఉండాలి. ఈ సమయంలో వాచా సేవ యొక్క శాతం ఎక్కువగా ఉంది. మనసా సేవ ఉంది, కానీ వాచా యొక్క శాతం ఎక్కువగా ఉంది. ఒకే సమయంలో 3 సేవలు వెనువెంట జరగటం ద్వారా సేవలో ఎక్కువ సఫలత లభిస్తుంది. సో 3 కలిపి చేయడం అంటే ఏ రకంగా చేస్తారు? ఇప్పుడు వాచా సేవ యొక్క శాతం ఎక్కువ ఉంది అంటున్నారు. సో వాచా సేవ చేస్తాము, ఆ తర్వాత వాళ్ళకి మనసుకు టచ్ అవ్వాలి అంటే ముందు వాళ్ళ స్థితి పెంచాలి. ఆత్మిక స్థితులు ఉంటే ఆత్మజ్ఞానం విన్నీకి ఇష్టపడతారు. తో మనసా సేవ కూడా చేయాలి, వాయుమండలాన్ని తయారు చేయాలి, స్థితిని పెంచాలి. ఆ తర్వాత వెనువెంట కర్మనా సేవ అంటే మళ్ళీ అందరినీ ఎంతవరకు వీళ్ళు ముందుకెళ్ళారు పురుషార్థంలో అని అడిగి తెలుసుకోవడము, స్నేహం ఇవ్వడము, తర్వాత సంయోగం ఇవ్వడము. దాన్నే కర్మన అంటే సంబంధ సంపర్కాల యొక్క సేవ కూడా చెయ్యాలి అంటున్నారు. సో జ్ఞానం చెప్పి వదిలేసేయడం కాదు, వాళ్ళ సందేహాలు ఏంటని, వాళ్ళ జ్ఞాన చర్చలు, ఇంకే రకంగా సంయోగం ఇస్తామా అని చెప్పి సంబంధ సంప్రదింపుల్లోకి వచ్చే కర్మనా సేవ కూడా 3 చేస్తే సేవలు వెనువెంట జరగడం ద్వారా సేవలో ఎక్కువ సఫలత వస్తుంది అని అంటున్నారు. బాబ్దాదా విన్నారు, ఈ గ్రూపులో రకరకాల వర్గాల వారు వచ్చారు అని. సేవ యొక్క ప్లాన్స్ మంచిగా తయారు చేస్తున్నారు, కానీ 3 సేవలు కలవటం ద్వారా సేవ యొక్క వేగం మరియు వృద్ధి జరుగుతుంది. నలువైపుల నుండి పిల్లలు వచ్చారు. ఇది చూసి బాబ్దాదాకి సంతోషం అనిపిస్తుంది. కొత్త పిల్లలు ఉల్లాసాలతో చేరుకున్నారు. ఇప్పుడు బాబ్దాదా పిల్లలందరినీ సదా నిర్విఘ్న రూపంలో చూడాలనుకుంటున్నారు. ఎందుకు? ఎప్పుడైతే నిమిత్తంగా అయిన మీరు నిర్విఘ్న స్థితులవుతారో అప్పుడే విశ్వంలో సర్వాత్మలను సమస్యల నుండి నిర్విఘ్నంగా చేయగలరు. సో మన ప్రాక్టికల్ లైఫ్. సో ఇప్పుడు ప్రపంచంలో ఎన్నో సమస్యలు, ఎన్నో విఘ్నాలు, ఇవన్నీ ఆగాలి అనంటే ఎప్పుడైతే నిమిత్తంగా అయిన మీరు నిర్విఘ్న స్థితులవుతారో అప్పుడే విశ్వంలో సర్వాత్మలను సమస్యల నుండి నిర్విఘ్నంగా చేయగలరు. సో ఇక్కడ మన జీవితంలో విఘ్నాలు ఎవరేస్తున్నారు? మన సంకల్పాలే విఘ్నాలు వేస్తున్నాయి. మళ్ళీ వ్యక్తుల్ని తప్పు పట్టొద్దు. వాళ్ళు విఘ్నాలు వేస్తున్నారు, వీళ్ళు విఘ్నాలు వేస్తున్నారని. వాళ్ళు విఘ్నాలు వేయడానికి మనమే అవకాశం ఇస్తాం. సో ఈరోజు సేవల విషయానికి వచ్చేసరికి వాళ్ళు ఆపుతున్నారు, వీళ్ళు ఆపుతున్నారు అని అనొద్దు. వాళ్ళు ఎందుకు ఆపుతున్నారు? మన సంకల్పాన్ని దృఢంగా చేయడానికి, మనకు పరీక్ష పెట్టడానికి. సో అప్పుడు ఏం చేయాలి? ఇవన్నీ నా ఉన్నతి కోసం వచ్చాయని చెప్పి శ్రేష్ఠ సంకల్పాలు, నేను విశ్వ కళ్యాణకారిని అన్న సంకల్పం చేసి ముందుకు వెళ్ళిపోవాలి, ఎగ్జామ్ పాస్ అయిపోవాలి. సో ఆ రకంగా ఒకవేళ విఘ్నాలు వచ్చినప్పుడు సమస్యలు వస్తాయేమో అని భయపడిపోయి ఆగిపోయామంటే మన సంకల్పమే మనకి విఘ్నం వేసేసింది అక్కడ. సో మన జీవితంలో వచ్చే విఘ్నాలన్నీ మనం వేసుకునేవే. అజ్ఞానం వల్ల అవతల వాళ్ళని తప్పుపడతాం. సో అవతలి వాళ్ళు ఎందుకు విఘ్నాలు వేస్తారు అనంటే మన సంకల్ప శక్తికి పరీక్ష పెట్టారు.
ఎంత మనం బాబా మాటకి గౌరవం ఇస్తున్నాము, ఎంత మనం బాబాకి దగ్గరున్నాము, సో బాబా చెప్పినట్టు విశ్వసేవ చేస్తున్నామా లేదా, ఆయన అవతరించారన్న సందేశం ఇస్తున్నాన్న దానికి పరీక్ష. ఈరోజు మనకున్న సమయాన్ని మన ఉన్నతి కోసం వాడుకోవాలి, సేవ కోసం వాడాలి. ఈ రెండూ చేయకుండా విఘ్నాలు వేసే సేవ చేస్తున్నారు అని అంటే వాళ్ళ ఉన్నతి కోసం వాళ్ళ సమయాన్ని కేటాయించుకోకుండా మన ఉన్నతి కోసం వాడుతున్నారు వాళ్ళు. సో యజ్ఞంలో విఘ్నాలు వేస్తే ఏమవుతుంది, పాపఖాత జమ అయిపోతుంది. కానీ ఆ విఘ్నం వేయడం వల్ల మనం పరీక్ష పాస్ అయితే మనకు మార్కులు వస్తాయి. సో అందుకే ఆ రకంగా విఘ్నం వేసే ఆత్మలు, మీ సహయోగి ఆత్మలు కృతజ్ఞతలు తెలుపుకోవాలంటారు బాబా. మన కోసం అని చెప్పి, మనల్ని ముందుకు తీసుకెళ్ళాలని చెప్పి వాళ్ళు విఘ్నాలు వేసి పాపం జమ చేసుకుంటున్నారు. సో అందుకే దయ చూపించాలి. ఎవరైనా అలాంటి పాపాలు చేస్తుంటే చెయ్యకుండా ఆపాలి, స్థితిని పెంచాలి అంటున్నారు. సో ఇక్కడ అలా ఎవరైనా విఘ్నాలు వేస్తే మనం ఏం చేస్తున్నామంటే వీళ్ళు ఎప్పుడూ ఇంతే, ఇలాగే చేస్తుంటారు అని చెప్పి ఇంకా పడేస్తున్నాం. సో అందుకే బాబా రాబోయే వాక్యాల్లో ఏం చేయాలో ఆ విషయం గురించే చెప్తూ, మీరు నిర్విఘ్న స్థితిలో స్థితులవుతారో అప్పుడే విశ్వంలో సర్వాత్మలను సమస్యలను నిర్విఘ్నంగా చేయగలరు. దీని కొరకు విశేషంగా 2 విషయాలపై అండర్లైన్ చేసుకోండి. చేస్తున్నారు కానీ ఇంకా అండర్లైన్ చేసుకోండి, ధ్యాస పెట్టుకోండి. 1, ప్రతి ఆత్మను ఆత్మిక దృష్టితో చూడండి. ఆత్మ యొక్క అసలైన సంస్కారం యొక్క స్వరూపంలో చూడండి. ఎటువంటి సంస్కారం కలిగిన ఆత్మ అయినా కానీ మీకు ప్రతి ఆత్మ పట్ల శుభ భావన, శుభకామన, పరివర్తన చేయాలనే శ్రేష్ఠ భావన వారి యొక్క సంస్కారాలను కూడా కొద్ది సమయానికి పరివర్తన చేసేస్తాయి. ఆత్మిక భావాన్ని ప్రత్యక్షం చేయండి. సో ఇది బాబా చెప్తున్న విషయం. సో ఏం చేయమంటున్నారు, ప్రతి ఆత్మను ఆత్మిక దృష్టితో చూడండి. సో ఆత్మిక దృష్టితో చూడండి అంటే ఈ వాక్యాన్ని ప్రాక్టికల్ లైఫ్లోకి ఎలా తీసుకొస్తాము, సంకల్పం ద్వారానే. ఈశ్వరీయ మర్యాదలన్న మురళిలో బాబా ఏం చెప్పారు, నేను శ్రేష్ఠాత్మ, వీరు శ్రేష్ఠ బాబా యొక్క శ్రేష్ఠాత్మలు. సో ఈ సంకల్పం చేశామంటే ఎలా చూసాం వాళ్ళని, ఆత్మిక దృష్టితో, దివ్య నేత్రంతో, జ్ఞాన నేత్రంతో చూసాం. సో అందుకే ప్రతి ఆత్మను ఆత్మిక దృష్టితో చూడండి అంటారంటే భౌతిక నేత్రాల ద్వారా చూసి నామరూపాల్లో చిక్కుకోవద్దు. సో జ్ఞాన నేత్రం, నేను శ్రేష్ఠాత్మ, వీరు శ్రేష్ఠ బాబా యొక్క శ్రేష్ఠాత్మలు. తర్వాత ఆత్మ యొక్క అసలైన సంస్కారం యొక్క స్వరూపంలో చూడండి. సో ఆత్మ యొక్క అసలైన సంస్కార స్వరూపంలో చూడడం అంటే ఆత్మ యొక్క స్వధర్మం. ఎవరైనా కోపం తెచ్చుకున్నా కానీ ఈ ఆత్మ శాంతి స్వరూపము అన్న వాళ్ళ ఒరిజినాలిటీ చూడాలి. ఎవరైనా మనం సేవలకు వెళ్తుంటే విఘ్నాలు వేస్తే ఈ ఆత్మ విశ్వ కళ్యాణకారి. మన కల్పవృక్ష జ్ఞానంలో 2వ భాగంలో బ్రహ్మబాబా ఏం చేశారు, ఎవరిని చూసినా కానీ వీళ్ళు విశ్వ కళ్యాణకారులు, వీళ్ళు పవిత్రాత్మలు, వీళ్ళు అనుభవీలు, వీళ్ళు అసంభవాన్ని సంభవం చేస్తారు. సో ఇలా బ్రహ్మబాబా ఏ రకంగా అయితే ఆలోచించారో మనం అదే రకంగా ఆలోచిస్తే అప్పుడు మన స్థితి ముందు కింద పడకుండా ఉంటుంది, స్థితి స్థిరంగా ఉంటుంది, బ్రహ్మబాబా సమానమైన పురుషార్థం అవుతుంది. సో ఎవరైనా మనం శివ సందేశం ఇవ్వడానికి వెళ్తుంటే ఇవ్వద్దు, మా పర్మిషన్లు లేవు అని గనక అంటే సదా విశ్వ కళ్యాణకారి భవ అని చెప్పి వరదానం ఇచ్చి వాళ్ళ స్థితిని పెంచి వాళ్ళను కూడా సహయోగుల్ని చేసుకుని ముందుకు వెళ్ళాలి. ఒకవేళ వస్తా అంటే తీసుకెళ్ళాలి, రాము అంటే మనం ఆగిపోకూడదు. సో అందుకే ఇక్కడ బాబా ఏమంటారు, ఆత్మ యొక్క అసలైన సంస్కారం యొక్క స్వరూపంలో చూడండి. అందరూ ఒక తండ్రి పిల్లలే కాబట్టి అందరూ విశ్వ కళ్యాణకారులే. మళ్ళీ మనం చూసి వీళ్ళు విఘ్నాలు వేస్తున్నారు, వీళ్ళు ఎందుకు ఇలా చేస్తున్నారని చెప్పి క్వశ్చన్స్ వేసుకుని మన బిందురూప స్థితిని వదిలేసుకోవద్దు. విఘ్నం వేసిన వాళ్ళు బాగానే ఉంటారు. ఆ తర్వాత మనం ఎందుకు ఇలా చేస్తున్నారు అంటే అప్పుడు ఏమైంది, ఎందుకు అన్న ప్రశ్న వేసామంటే ప్రశ్న రూపంలోకి వెళ్ళిపోయాం. ప్రసన్నత పోతుంది, బిందురూప స్థితి పోతుంది, ప్రశ్న స్థితి వచ్చేస్తుంది. సో ఒకరి కోసం అని చెప్పి మనము మన స్థితిని పాడు చేసుకోవద్దు. మనకి ఇప్పుడు జ్ఞానం తెలిసిపోయింది, ఎవరైనా ఎందుకు విఘ్నాలు వేస్తున్నారు, మన ఉన్నతి కోసమే, మనల్ని సత్యుగానికి తీసుకెళ్దామన్న శ్రేష్ఠ భావనతోని. సో పరీక్షలు పాస్ అయితేనే కదా, మార్కులు జమ అయితే అన్ని మార్కులు టోటల్ కొడితేనే కదా బాబా ర్యాంకింగ్లు ఇవ్వగలుగుతారు. సో అందుకే ఆత్మ యొక్క అసలైన సంస్కారం యొక్క స్వరూపంలో చూడండి. ఎటువంటి సంస్కారం కలిగిన ఆత్మ అయినా కానీ మీకు ప్రతి ఆత్మ పట్ల శుభభావన, శుభకామన, పరివర్తన చెయ్యాలనే శ్రేష్ఠ భావన, వాళ్ళని పరివర్తన చేయాలన్న శ్రేష్ఠ భావన కూడా ఉండాలి. సో డబ్బుల విషయంలో సమస్యలు వస్తే సదా సంతుష్ట భవ,
వీళ్ళు ఎప్పుడు ఇలాగే అడుగుతారు, ఇలాగే చెప్తారు, బాబా అడగొద్దని చెప్పిన అడుగుతారని ఇప్పుడు ఈ జ్ఞానం అంతా వెనకాల మాట్లాడుకొని అనవసరం. అక్కడ వెనకాల మాట్లాడుకోవడం వల్ల అక్కడ మన శక్తి తగ్గడం తప్పితే ఏముండదు. సో ప్రాక్టికల్ లైఫ్లో పరిస్థితులు వచ్చినప్పుడు జ్ఞానం ఏంటో చెప్పాలి, శక్తిని ఇవ్వాలి, ఇచ్చి ఆ చేస్తే అప్పుడు ఏమైనా అక్కడ ఉపయోగం ఉంటుంది. ఎంతకాలం అని వెనకాల మాట్లాడుకుంటూ కూర్చుంటాము, దానివల్ల ఏమైనా మన ఉన్నతి ఏమైనా జరిగిందా, పోనీ విశ్వ పరివర్తన ఏమైనా జరిగిందా, ఏమీ లేక. సో సందర్భం వచ్చినప్పుడు, సమయం వచ్చినప్పుడు మాట్లాడితే ఆ మాటకు ఒక అందము చందము, కానీ ఊరికే వెనకాల అనుకుని కూర్చుంటే ఏం జరుగుతుందని. ఇంకా దానికన్నా బెటర్ బుక్ తీసి చదువుకుని కాస్త జ్ఞానం అన్న వస్తుంది. సో ఇక్కడ కాబట్టి ప్రతి ఆత్మ పట్ల శుభభావన, శుభభావన అంటే ఆత్మ అసలైన సంస్కారం యొక్క స్వరూపంలో చూడ్డాన్ని శుభభావన అంటారు. శుభకామన అంటే గుడ్ విషెస్, అంటే వీళ్ళు కూడా బాబా సమానంగా అవ్వాలి, బాబాతోటి సర్వ సంబంధాలు జోడించాలి, అన్ని ఖజానాలకు వీళ్ళు అధికారులు అవ్వాలి, సర్వగుణ సంపన్నులు అవ్వాలన్న శుభకామనలు పెట్టాలి. సో శుభభావన, శుభకామన పరివర్తన చేయాలనే శ్రేష్ఠ భావన వారి యొక్క సంస్కారాలను కూడా కొద్ది సమయానికి పరివర్తన చేసేస్తాయి, ఆత్మిక భావాన్ని ప్రత్యక్షం చేస్తాయి. ఒకసారి ఆత్మిక స్థితికి వచ్చారంటే ఇంకా ఆ తర్వాత అది కంటిన్యూ చేయాలనిపిస్తుంది. ఒకసారి శాంతి కనుక కరెక్ట్గా అనుభవం అయితే ఇంకా క్రోధం చేయాలనిపించదు. చాలామంది కోపం ఎందుకు వస్తుంది, ఆ శాంతి శక్తిని అనుభవం చేసుకోలేదు. అది అనుభవం అయిన రోజున ఇవన్నీ సహజంగా పోతాయి. ఆ సంతృప్తి అన్నది అనుభవం అయిన రోజున ఇంకా దేహము, దేహ వస్తువుల మీద ఆ లోభం అన్నది పోతుంది. సో ముందుగా దైవీ గుణాలు మనకు అనుభవంలోకి రావాలి. అది అనుభవం అయితే స్వతహాగా వికారాలు పోతాయి. అవి అనుభవంలోకి రాకపోవడం వల్ల ఈ సమస్యలన్నీ వస్తున్నాయి. అందుకే ఆత్మిక భావాన్ని ప్రత్యక్షం చేయండి అంటున్నాడు. అంటే వాళ్ళది ఎక్స్పీరియన్స్ చేసేటట్టు చెయ్యండి అంటున్నాడు. సో అది ఏ రకంగా చేస్తాము, శుభభావన శుభకామనతోటి. ఆదిలో చూశారు కదా, సంఘటనలో ఉంటూ ఆత్మిక దృష్టి, ఆత్మిక వృత్తి ఉండేది. ఆత్మతో కలుసుకుంటున్నాము, మాట్లాడుకుంటున్నాము అని భావనలో ఉండేవారు. ఆ దృష్టి యొక్క పునాది ఎంత పక్కా అయింది. సో ఆత్మతో మాట్లాడుకోవడము అనంటే అంటే ఆత్మిక దృష్టితోటి నేను శ్రేష్ఠాత్మ, వీరు శ్రేష్ఠ బాబా యొక్క శ్రేష్ఠాత్మలు అన్న ఆ ఆత్మిక దృష్టితోటి మాట్లాడుకున్నారు. అంతేగాని ఏదో సంకల్పాలు పంపడమో లేకపోతే ఏదో సంకల్పాలు వచ్చేస్తాయని చాలా విద్యార్థులు కన్ఫ్యూజ్ అవుతున్నారు ఈ విషయాల్లో. ఆ రకమైన మాట్లాడుకోవడం కాదు. సో మనం మాట్లాడుతున్నామంటే ఒక శ్రేష్ఠాత్మతోటి, ఒక విశ్వ కళ్యాణకారితోటి మాట్లాడుతున్నాం, ఆ భావనతోటి. అందుకే ఆత్మతో కలుసుకుంటున్నాము, మాట్లాడుతున్నామనే భావనలో ఉండేవారు. సో అందుకే మనం చూస్తే ఓం శాంతి అని అంటున్నామంటే నేను ఆత్మని శాంతి స్వరూపానని నాకు నేను గుర్తు చేస్తున్నాము, ఇంకొకరికి గుర్తు చేస్తున్నాం. ఇంకా అలా గుర్తు చేసుకున్న తర్వాత ఇంకా మళ్ళీ అశాంతికి లోనవద్దు. సో అశాంతికి లోనయ్యాము అంటే ఇంకా మన మాటే, మన ఆలోచనే కర్మే అన్నట్టుంది. అంటే అది ఒక ఊతపదం మాదిరి అయిపోయింది. బాబా అని బాబా మాటను ఎట్లయితే నోట్లో వేసుకొని తిరుగుతుంటామో ఈ ఓం శాంతిని కూడా నోట్లో వేసుకొని తిరిగేస్తున్నారు అంతే. ప్రాక్టికల్ లైఫ్లోకి రావాలి. సో కాబట్టి ఇక్కడ బాబా అన్నయ్య మాట్లాడుతున్నామనే భావనలో ఉండేవారు. ఆ దృష్టి యొక్క పునాది ఎంత పక్కా అయింది. ఇప్పుడు సేవ యొక్క విస్తారంలో, సంబంధంలో ఆత్మిక భావంతో నడవటం, మాట్లాడటం, సంపర్కం రావడం అనేది గుప్తమైపోయింది. సమాప్తి అవ్వలేదు కానీ గుప్తమైపోయింది. ఆత్మిక స్వమానం ఆత్మకు సహజంగా సఫలత ఇప్పిస్తుంది. ఎందుకంటే మీరందరూ ఇక్కడ ఎవరెవరు వచ్చి కలుసుకుంటున్నారు, కల్పపూర్వం యొక్క దేవాత్మలు, బ్రాహ్మణాత్మలు కలిశారు. బ్రాహ్మణాత్మ రూపంలో కూడా శ్రేష్ఠాత్మలు, దేవాత్మల లెక్కలో చూసినా కూడా శ్రేష్ఠాత్మలే. ఆ స్వరూపంతో సంబంధ సంపర్కంలోకి రండి. ఏ స్వరూపంతోటి? మేము శ్రేష్ఠాత్మలు, కల్పపూర్వం యొక్క దేవాత్మలము, బ్రాహ్మణాత్మలము, మళ్ళీ ఈ కల్పంలో కలుసుకుంటున్నాము అన్న ఆ శ్రేష్ఠ భావనతో కలుసుకోండి అంటున్నాడు. ప్రతి సమయం పరిశీలన చేసుకోండి. దేవాత్మ, బ్రాహ్మణాత్మనైన నా యొక్క శ్రేష్ఠ కర్మ ఏమిటి, శ్రేష్ఠ సేవ ఏమిటి? ఆశీర్వాదాలు ఇవ్వాలి మరియు ఆశీర్వాదాలు తీసుకోవాలి. మీ యొక్క జడ చిత్రాలు ఏమి సేవ చేస్తున్నాయి? ఎటువంటి ఆత్మ అయినా ఆశీర్వాదాలు తీసుకోవడానికి వెళ్తుంది మరియు తీసుకుని వస్తుంది. ఏ ఆత్మ అయినా ఒకవేళ పురుషార్థం కష్టం అనిపిస్తున్నా సహజ పురుషార్థం ఏమిటంటే మొత్తం రోజంతా దృష్టి, వృత్తి, మాట, భావన అన్నింటిలో ఆశీర్వాదాలు ఇవ్వండి మరియు ఆశీర్వాదాలు తీసుకోండి. సో ఈ ఆశీర్వాదాలు అన్నవి కూడా అక్కడ సందర్భాన్ని తగ్గట్టు వాచా ద్వారా ఇవ్వాలా, సంకల్ప స్థాయిలో ఇవ్వాలా అన్నది చూసుకోవాలి. ఊరికే ఆశీర్వాదాలు ఇవ్వమన్నాడు కదా అని చెప్పి
మళ్ళీ కూర్చుని ఎవరికి అనిపించినా నోటితోటి ఇస్తూ పోవడం కాదు. ఎందుకంటే మేము చూస్తాం, ఒక పద్ధతి అంటూ పెట్టామంటే ఇంకా దానికి ఇంకెన్నో కొత్తవి కనిపెట్టేస్తూ ఉంటారు. సో అక్కడ పరిస్థితికి తగ్గట్టు మన అష్టశక్తుల్ని వాడుకుని సంకల్ప స్థాయిలో ఇవ్వాలా లేకపోతే వాచా స్థాయిలో ఇవ్వాలా అన్నది చూసుకుని చేయాలి. సో ఈ ఆశీర్వాదాలన్నీ కూడా ఇక్కడ ఏమంటున్నారు బాబా, ఏ ఆత్మ అయినా ఒకవేళ పురుషార్థం కష్టం అనిపిస్తున్నా సహజ పురుషార్థం ఏమిటంటే మొత్తం రోజంతా దృష్టి, వృత్తి, మాట, భావన వీటన్నిటిలో ఆశీర్వాదాలు ఇవ్వండి మరియు ఆశీర్వాదాలు తీసుకోండి. సో ఇక్కడ దృష్టి ద్వారా, వృత్తి ద్వారా, మాట ద్వారా, భావన ద్వారా ఆశీర్వాదాలు ఇవ్వాలంటున్నారు. సో దీన్ని మళ్ళీ కొంతమంది విద్యార్థి స్థూలానికి తీసుకెళ్ళి ఊరికే వాచాల్లో ఇచ్చేస్తూ ఉంటారు, ఆశీర్వాదాలు ఇవ్వండి అనుకుంటూ. సో దృష్టి ద్వారా ఆశీర్వాదం ఎట్లా ఇస్తారు? ఆత్మిక దృష్టి ద్వారా. సో ఆశీర్వాదం అంటే ఏంటి? ఒక శక్తిశాలి దృఢమైన సంకల్పం. దాన్నే ఇందాక బాబా శుభకామన అన్నారు. శుభ భావన అంటే ఆత్మ ఒరిజినాలిటీ చూస్తాము దృష్టి ద్వారా. వీళ్ళు శివబాబా పిల్లలు, ఎవరిని చూసినా వీళ్ళు శివబాబా సంబంధంలో ఆత్మిక సోదరులు, వీళ్ళు బ్రహ్మవంశీయులు. సో వీళ్ళు బాబా సమానంగా అవ్వాలి, బాబా సమాన భవ. సో వీళ్ళు విశ్వ కళ్యాణకారులు. సో రెండవ భాగంలో బ్రహ్మబాబా ఎవరిని చూసినా ఏమో విశ్వ కళ్యాణకారులు అంటే ఏంటి? ఆ దృష్టి ద్వారానే ఆశీర్వాదం. వీళ్ళు విశ్వ కళ్యాణకారులు. సో ఆలోచన విధానంలో, వృత్తిలో వీళ్ళు పవిత్రాత్మలు. ఎవరిని చూసినా వీళ్ళు పవిత్రాత్మలు అనుకున్నాడంటే ఏంటి? ఆ ఆలోచనలోనే పవిత్రత అన్నది వచ్చిందంటే ఖచ్చితంగా సంకల్పాల ద్వారా స్థితి, పరిస్థితి అన్నాడు. సో ఆ వచ్చే వ్యక్తులు కూడా ఆ రకంగా ప్రభావానికి లోనవుతారు. అందుకే ఇదే పేజ్లో పైనుంచి 3వ లైన్లో ఏమంటున్నారు? ఆత్మిక భావాన్ని ప్రత్యక్షం చేయండి. సో ఆ రకంగా మనం ఆలోచించినప్పుడు స్వతహాగా మన స్వరూపం ద్వారా వాళ్ళకి ఆ భావన వస్తుంది. అందుకే దృష్టి, వృత్తి, మాట అన్నది ఎలాగో కొంత ప్రాక్టీస్ చేశారు ఈ మధ్య. భావన అంటే మన ఫీలింగ్స్, అంటే అక్కడ ఆశీర్వాదం ఇస్తున్నామంటే మనసు ద్వారా ఇవ్వాలి, ఏదో బైహార్ట్ కొట్టి చేయడం కాదు. మనలో స్నేహభావనమే లేదు కానీ అందరికీ స్నేహీభావాన్ని వరదానం ఇస్తే ఎట్లా పని చేస్తుంది? మనలో శాంతియే లేనప్పుడు శాంతి స్వరూప భావం అంటే ఎట్లా పని చేస్తుంది? అందుకే శక్తులు నింపుకోవాలి. ఫస్ట్ ఇస్తూ పోతుంటే వృద్ధి అవుతుంటుంది. ఆ తర్వాత ఆశీర్వాదాలు బాబా చెప్పినట్టు దృష్టి, వృత్తి, మాట, భావన అన్నింటిలో ఆశీర్వాదాలు ఇవ్వండి మరియు ఆశీర్వాదాలు తీసుకోండి. మీ యొక్క టైటిల్ వరదాని, మహాదాని కనుక సేవ చేస్తూ కార్యంలో సంబంధ సంపర్కంలోకి వస్తూ కేవలం ఇదే కార్యం చేయండి. ఆశీర్వాదాలు ఇవ్వండి మరియు ఆశీర్వాదాలు తీసుకోండి. ఇది కష్టమా, సహజమా? ఎవరైతే సహజమని భావిస్తారో వారు చేతులు ఎత్తండి. ఎవరైనా మిమ్మల్ని వ్యతిరేకిస్తే ఆశీర్వాదాలు ఇస్తారా? మీ దగ్గర ఇంత ఆశీర్వాదాల స్టాక్ ఉందా? వ్యతిరేకం ఉంటుంది, ఎందుకంటే వ్యతిరేకతయే స్థితికి చేరుస్తుంది. సో ముఖ్యంగా మనకు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళకే ఆశీర్వాదాలు ఇవ్వాలి. అప్పుడు స్థితి బాగా పెరుగుతుంది. మనకు అనుకూలంగా ఉన్న వాళ్ళకి ఇవ్వడం ఎవరైనా చేస్తారు అది. సో అందుకే ఇక్కడ వ్యతిరేకతయే స్థితిని చేరుస్తుంది. అందుకే విఘ్నాలు వేసేవాళ్ళు, వ్యతిరేకంగా వెళ్ళేవాళ్ళు వీళ్ళంతా ఎవరు అంటే మొట్టమొదటి సహయోగులు వాళ్ళే. అందుకే నిందించేవారే మిత్రులు అంటాడు బాబా. సో మనకు ఒక చెకింగ్ పాయింట్, ఈ జ్ఞానము, యోగము, ధారణ, సేవ అన్న ఈ 4 సబ్జెక్టులలో ధారణ ఎంతవరకు చేశామో ఈ 3వ సబ్జెక్టు చదువుకోవడానికి, ధారణ చేయడానికి ఈ విఘ్నాలు వేసేవాళ్ళు, నిందించేవాళ్ళు వీళ్ళంతా సహయోగం ఇస్తున్నారు మన 3వ సబ్జెక్ట్లో. వీళ్ళు సహయోగం ఇవ్వకపోతే ఇంకా 3వ సబ్జెక్ట్ని పూర్తిగా గాలి కొదిలేస్తాం, అసలు ఇంకా పర్ఫెక్ట్ అయిపోయాం అనుకుంటాం. సో వాళ్ళు ఆ రకంగా ధారణ చేస్తున్నామని చెక్ చేసుకోమనే కదా విఘ్నాలు, నిందలు వేసేది. సో అందుకే బాబా అదే చెప్తున్నారు, వ్యతిరేకతయే స్థితిని చేరుస్తుంది. అందరికంటే ఎక్కువ వ్యతిరేకత బ్రహ్మబాబాకి వచ్చింది. మరియు స్థితిలో ఎవరు నంబర్ 1 అయ్యారు? బ్రహ్మయే పొందారు కదా. ఏది ఏమైనా నేను బ్రహ్మబాబా సమానంగా ఆశీర్వాదాలు ఇవ్వాలి అని భావించాలి. బ్రహ్మబాబా ముందు వ్యర్థం మాట్లాడేవారు, వ్యర్థ పనులు చేసేవారు లేరా ఏమిటి? ఉన్నా కానీ బ్రహ్మబాబా ఆశీర్వాదాలు ఇచ్చారు, ఆశీర్వాదాలు తీసుకున్నారు, ఇముడ్చుకున్నారు. పిల్లలు కదా మారుతారు అని అనుకునేవారు. అలాగే మీరు కూడా ఇదే వృత్తి, దృష్టి పెట్టుకోండి. సో దీన్ని బట్టి అర్థమైంది ఏంటి? బ్రహ్మబాబాకి వ్యతిరేకత వచ్చినా కానీ ముందుకు వెళ్ళిపోయారు ఆయన. సో అందుకే ఏమంటున్నారు, ఇప్పుడు కూడా మనకి వ్యతిరేకత వస్తుందంటే మనం పురుషార్థం చేస్తేనే వ్యతిరేకత వస్తుంది, ఏం చేయకపోతే ఏమీ రాదు. సో మీ పురుషార్థం యొక్క తీవ్రత పెరుగుతుంటే మాయ కూడా అదే రేంజ్లో వస్తుంది అంటాడు. సో కాబట్టి ఆ వ్యతిరేకత అన్నది వచ్చినప్పుడే స్థితికి చేరుతారు. అందుకేమంటున్నా అందరికంటే ఎక్కువ వ్యతిరేకత బ్రహ్మబాబాకి వచ్చింది. మొత్తం అక్కడ పాకిస్తాన్లోనే తిరుగుబాట్లు జరిగాయి. ఒక
ఒక ఉద్యమమే వచ్చింది, యాంటీ ఓమండలి ఉద్యమం అని చెప్పి. అటువంటివి కూడా ఏమీ లేవు మనకి. ఏవో చిన్న చిన్న మా విషయాలు వాళ్ళు ఈ మాట అన్నారు, వాటికే గజ 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 వణికిపోతా ఉన్నాం. ఇంకా ఇట్లా బ్రహ్మబాబాకు వచ్చినట్టు ఉద్యమాలు వస్తే ఇంకా నాకు తెలిసి పూర్తిగా కూలిపోతారేమో మరి. సో ఆ బ్రహ్మబాబాకు వచ్చిన సమస్యలకు మన సమస్యలకు పోల్చుకుని చూస్తే అసలు మన సమస్యలే కావు, మన అన్ని ఊహలు. ఏదో జరిగిపోతుందని ఊహించేసుకుంటున్నామే కానీ ఆయనకి నిజంగా వచ్చాయి. సో అందుకే ఇక్కడ అందరికన్నా వ్యతిరేకత వచ్చినప్పుడు కూడా నేను బ్రహ్మబాబా సమానంగా ఆశీర్వాదాలు ఇవ్వాలని భావించాలి. బ్రహ్మబాబా ముందు వ్యర్థం మాట్లాడేవారు, వ్యర్థ పనులు చేసేవారు లేరా ఏమిటి? సో ఉన్నారు, ఇంకా ఆయన ఉన్నప్పుడే ఇంకెక్కువ ఉండే. ఆ ఉన్నా కానీ బ్రహ్మబాబా ఆశీర్వాదాలు ఇచ్చారు, ఆశీర్వాదాలు తీసుకున్నారు, ఇముడ్చుకున్నారు, పిల్లలు కదా మారుతారని అనుకునేవారు. అలాగే మీరు కూడా ఇదే వృత్తి దృష్టి పెట్టుకోండి. సో బ్రహ్మబాబా ఫోటో పెట్టుకున్న వాళ్ళందరూ ఇప్పుడు దీన్ని ప్రాక్టికల్ లైఫ్లోకి తేవాలి. సో ఆయనని చూడగానే ఆయన ఏమేం చేశారన్న విషయాలు ఇంకా మనకు గుర్తుకొచ్చేసాలి. అంతేగాని ఫోటో పెట్టుకుంటే బ్రహ్మ పార్టీ, పెట్టుకోకపోతే శంకర్ పార్టీ అని ఇంకెటో వెళ్ళిపోవద్దు ఇలాంటి ఆలోచనలపై. ఇక్కడ ఫోటో కాదు ఇంపార్టెంట్, క్వాలిటీస్, గుణాలు. ఏం చేశారు బ్రహ్మబాబా ఇంతకీ? సో మొదటి అడుగు ధైర్యము, రెండవ అడుగు సహనశక్తి, ఇలా చెప్పుకుంటూ పోతూ బాబా అందరినీ పవిత్రాత్మలుగా చూశారని ఒక చోట తెలుసు. ఇలా మురళీలు అవ్యక్త మురళి చదువుతూ పోతే చాలా చోట్ల శివ్ బాబా బ్రహ్మబాబా ఏం చేశారో చెప్పారు. సో ఇప్పుడు ఇలాంటి వాక్యాలు వచ్చినప్పుడు ఇప్పుడు చెక్ చేసుకోవాలి, నా పురుషార్థము బ్రహ్మబాబా పురుషార్థంతో సమానంగా ఉందా? సో రెండవ భాగంలో ఏం చెప్పారు? ఎవరిని చూసినా వీళ్ళు పవిత్రాత్మలు, విశ్వ కళ్యాణకారులని బ్రహ్మబాబా చూశారు. సో నేను ఎవరిని చూసినా పవిత్రాత్మలుగా చూస్తున్నానా, లేదా వీళ్ళు జ్ఞానంలో లేరు, వీళ్ళు స్నానాలు చేయరు, వీళ్ళు ఉల్లి వెల్లుతేనని ఏమైనా అసహ్య భావాన్ని పెంచుకున్నానా? సో పవిత్ర దృష్టి ఉందా, అసహ్య దృష్టి ఉందా? ఇలా చెక్ చేసుకుంటే బ్రహ్మబాబాకి సమానంగా ఉన్నామా, దగ్గరున్నామా, దూరం ఉన్నా తెలిసిపోతుంది. సో ఇప్పుడు ఈ మురళీలు ఏం చెప్తున్నారు? ఎవ్వరు ఎంత వ్యతిరేకత ఇచ్చి వచ్చినా, వ్యర్థం మాట్లాడినా, వ్యర్థ పనులు చేసినా ఆశీర్వాదాలు ఇచ్చారు, ఆశీర్వాదాలు తీసుకున్నారు. సో ఆ రకంగా మనం చేస్తున్నామా లేదా ప్రశ్నలు వేసుకుంటూ కూర్చుంటున్నామా? సో చెక్ చేసుకుంటే తెలిసిపోతుంది బ్రహ్మబాబాకి దూరం ఉన్నామా, దగ్గర ఉన్నామా, సమానంగా ఉన్నామా అని చెప్పి. సో తర్వాత అలాగే మీరు కూడా ఇదే వృత్తి దృష్టి పెట్టుకోండి. వీరు కల్పపూర్వం మన పరివారమే, బ్రాహ్మణ పరివారమే. నేను మారి వీరిని మార్చాలి అని అనుకోండి. వీరు మారితే నేను మారతాను అనుకోవటం కాదు, నేను మారి వారిని మార్చాలి, ఇది నా బాధ్యత. అప్పుడే ఆశీర్వాదాలు వస్తాయి. ఇప్పుడు సమయం చాలా తొందరగా పరివర్తన వైపు వెళ్ళిపోతుంది, అతిలోకి వెళ్తుంది. కానీ సమయ పరివర్తనకు ముందు విశ్వ పరివర్తక శ్రేష్టాత్మలైన మీరు స్వపరివర్తన ద్వారా సర్వులను పరివర్తన చేసే ఆధారమూర్తులుగా అవ్వండి. అంటే అందరికీ మనమే ఆధారం అవ్వాలి. జ్ఞానంలో ఉన్న మనము శివబాబాను ఆధారంగా తీసుకుంటాము, జ్ఞానంలో లేని వాళ్ళకి మనమే పూర్వీకులం కాబట్టి మనని వాళ్ళ ఆధారంగా తీసుకుంటాం. సో కాబట్టి ఆధారమూర్తులుగా అవ్వండి. మీరు విశ్వానికి ఆధారమూర్తులు, ఉద్ధారమూర్తులు. ప్రతి ఒక్క ఆత్మ ఇదే లక్ష్యం పెట్టుకోండి, నేను నిమిత్తంగా అవ్వాలి. సో ఇది అండర్లైన్ చేసుకోండి. మీరు విశ్వానికి ఆధారమూర్తులు, ఉద్ధారమూర్తులు. ప్రతి ఒక్క ఆత్మ ఇదే లక్ష్యం పెట్టుకోండి, నేను నిమిత్తంగా. ఇట్లాంటివి మనన చింతన చేసుకుని గుర్తుపెట్టుకోవాలి. ఏమని? నేను విశ్వానికి ఆధారమూర్తిని, ఉద్ధారమూర్తిని, నేను నిమిత్తంగా అవ్వాలి, ఇది నా యొక్క లక్ష్యము అని చెప్పి మనన చింతన చేస్తే గుర్తుంటుంది. ఇంకప్పుడు ఈ నిమిత్తము అన్న పదానికి ఏదైతే హద్దు అర్థం తీసామో, ఈ హద్దు అర్థంలో నుంచి బేహద్దులోకి వెళ్ళిపోయి ఇంకా నేను నిమిత్తాత్మనే. సో నేను విశ్వానికి ఆధారమూర్తిని, ఉద్ధారమూర్తిని. సో నేను విశ్వానికి పరివర్తనకి నేను నిమిత్తమవుతాను, ఇది నా లక్ష్యము అన్నది ఇంకా ఫిక్స్ అయిపోవాలన్నమాట. సో కేవలం 3 విషయాలు స్వయంలో సంకల్పం మాత్రంగా కూడా ఉండకూడదు. ఇది పరివర్తన చేసుకోండి. 1 పరచింతన, 2 పరదర్శనం. స్వదర్శనానికి బదులు పరదర్శనం చేయకండి. 3 పరమతం లేదా పరసాంగత్యం. సో బాబా ఈరోజు మన ప్రాక్టికల్ లైఫ్లోకి వచ్చేసరికి ఒకటి చెప్పడము, ఎవరినైనా ఆత్మిక దృష్టితో చూడండి, అసలు సంస్కారాలు చూడండి. ఉదాహరణకి బ్రహ్మబాబాను చూపించారు. ఆ తర్వాత 3 విషయాలు సంకల్ప మాత్రంలో కూడా ఉండకూడదు. అదేంటి? పరచింతన, పరదర్శనం, పరమతం. సో దీని గురించి చెప్తూ బాబా ఏమంటారంటే, పరమతం లేదా పరసాంగత్యం, చెడు సాంగత్యం, శ్రేష్ఠ సాంగత్యం చేయండి. ఎందుకంటే సాంగత్య దోషం అనేది చాలా నష్టం చేస్తుంది. మొదటే బాబా చెప్పారు, పరోపకారి అవ్వండి మరియు ఈ 3 విషయాలు కట్ చేయండి. పరదర్శనం, పరమతం అంటే చెడు సాంగత్యం, పర అంటేనే వ్యతిరేక సాంగత్యం.
పరోపకారి అవ్వండి, అప్పుడే ఆశీర్వాదాలు వస్తాయి మరియు ఆశీర్వాదాలు తీసుకోగలరు. ఎవరు ఏమిచ్చినా కానీ మీరు ఆశీర్వాదాలు ఇవ్వండి. ఇంత ధైర్యం ఉందా అని అడుగుతున్నారు. నాకు తెలిసి ఏ పరివర్తనకైనా 1 సెకండే పడుతుంది. సో ఆశీర్వాదాలు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళకు కూడా ఇవ్వచ్చు. కొంత అభ్యాసం అవసరము. సో దానికి ముఖ్యంగా కావాల్సింది ఈ ప్రేమ భావన, తర్వాత ఈ బాధ్యత అన్నది. తర్వాత ఇక్కడ బాబా చెప్పే ఈ 3 విషయాలు ఏవైతున్నాయో పరచింతన పతనానికి మూలం అన్నారు. సో ఎవరేం చేస్తున్నారు ఏంటా అన్నది మనకు ఎలాగూ కళ్ళ ద్వారా చూసినా కనిపిస్తుంది, చెవుల ద్వారా వినిపిస్తుంది, కానీ ఆలోచించొద్దు. సో ఇక్కడ ఎవరిలో అయినా అవగుణాలు, ఈ పరచింతన పరదర్శనము విషయాలకు వచ్చేసరికి ఎవరిలో అవగుణాలు చూడొద్దు అంటారు. ఎందుకంటే చూస్తే క్యాచ్ చేసే అవకాశం ఉంది. దీనికి సంబంధించి 2 శ్రీమతాలు ఉన్నాయి. ఒక చోటనేమో అవగుణాలు చూడొద్దని ఉంది, దాన్నే ఇక్కడ బాబా పరచింతన పరదర్శనం వద్దంటున్నారు. కొన్ని చోట్ల ఏమని ఉందంటే తెలుసుకుని గమనించి వాళ్ళకి శక్తినిచ్చి సమాప్తి చేయండి అంటున్నారు. సో అందుకే ఇక్కడ కూడా ఇదే మురళిలో పరివర్తన చేయాలనే శ్రేష్ఠ భావన ఉండాలి అంటున్నాడు. సో ఎక్కడ ఇదే మురళిలో ఈ పైన 205 పేజ్ పైనుంచి 3వ లైన్. సో అప్పుడు అక్కడ ఏమంటున్నారు, ఎటువంటి సంస్కారం కలిగిన ఆత్మ అయినా కానీ మీరు ప్రతి ఆత్మ పట్ల శుభభావన శుభకామన పరివర్తన చేయాలనే శ్రేష్ఠ భావన వారి యొక్క సంస్కారాలను కూడా కొద్ది సమయానికి పరివర్తన చేసేస్తాయి, ఆత్మిక భావాన్ని ప్రత్యక్షం చేస్తాయి. సో ఇక్కడ యాక్చువల్గా అలా ఎవరైనా కనిపిస్తే పరివర్తన చెయ్యాలి. మనకెందుకులే అని వదిలేసామనంటే ఇంకా బాధ్యత ఎక్కడ తీసుకున్నట్టు. సో ఇక్కడ కొన్ని చోట్ల ఇప్పుడు ఇక్కడ పరచింతన పరదర్శనం వచ్చింది, కొన్ని చోట్ల అవగుణాలు చూడొద్దని ఉంటుంది, కొన్ని చోట్ల చూసినా అక్కడ పరివర్తన చేయాలనే భావన ఉండాలంట. సో ఈ 2 శ్రీమతాల్లో ఎక్కువ మటుకు విద్యార్థులు ఏం చేశారంటే బాబా అవగుణాలు చూడొద్దన్నారు, ఇంకా సంబంధం లేనట్టు కూర్చున్నారు. మరి ఈ శ్రీమతం ఎవరికి ఇచ్చినట్టు, మరి వాళ్ళలో ఆ శ్రేష్ఠ భావన వచ్చేటట్టు, వాళ్ళలో పరివర్తన వచ్చేటట్టు, వాళ్ళలో ఈ పాత సంస్కార ఎవరికి చెప్పారంటే, ఇక్కడ ఏమవుతుందంటే ఉదాహరణకి శరీరాన్ని కనుక తీసుకుంటే శారీరకంగా ఏవైనా అంటురోగాలు ఉంటే ఈ ఇమ్యూనిటీ పవర్, రోగ నిరోధక శక్తి లేని వాళ్ళు, వీళ్ళంతా బలహీనంగా ఉన్న వాళ్ళని సాధారణంగా బయటికి వెళ్ళొద్దు అంటారు. ఎందుకంటే బయట అంటురోగాలు ప్రబలిపోయి ఉన్నాయి కాబట్టి వాటిని అంటించుకుని వస్తారన్నట్టు జాగ్రత్త పడమంటారు. ఎవరు మానసిక అంటే శారీరకంగా బలహీనంగా ఉన్నవాళ్ళు. అదే డాక్టర్ అనుకోండి, డాక్టరు మరి బయట రోగాలు ఉన్నప్పుడు డాక్టర్ వెళ్ళాల్సి వస్తుందిగా. సో వాళ్ళ జాగ్రత్తలు వాళ్ళు తీసుకుని వెళ్తారు, ఇంకా మీద నుంచి రోగులను నయం చేసి వస్తారు. సో ఈ అవగుణాలు చూడొద్దన్న శ్రీమతాన్ని బాబా ఎవరికి ఇచ్చారు, ఈ మానసిక రోగులకు ఇచ్చారు. ఎవరైతే కోపంతో ఉన్నా, క్రోధంతో ఉన్నా, లోభంతో ఉన్నా వెంటనే క్యాచ్ చేసేస్తారు, ఆవేశానికి వచ్చేస్తారు, ప్రశ్నలు వేసేసుకుని దేహస్థితికి వచ్చేస్తారు. ఇలాంటి మానసికంగా బలహీనంగా ఉన్న వాళ్ళకి అవగుణాలు చూడొద్దన్న శ్రీమతాన్ని ఇచ్చాడు. చూసి సంస్కారాలు పరివర్తన చేయడానికి శక్తినివ్వండి అని చెప్పి ఎవరికి చెప్పాడు, మాస్టర్ ఆత్మిక సర్జన్లకు చెప్పాడు. సో ఆత్మిక సర్జన్గా బాబా ఏం చేస్తున్నారు, ఇక్కడ మనకున్న ఈ కామక్రోధ లోభమోహం అన్న ఈ మానసిక రోగాలు ఏవైతున్నాయో, మెంటల్ డిజార్డర్స్, వీటిని నయం చేస్తున్నాడు ఆయన. సో మాస్టర్ ఆత్మిక సర్జన్లైన మనం ఏం చేయాలి, ఎవరికైతే ఈ యొక్క వికారాలు ఉన్నాయో ఆ రోగాలను నయం చేయడానికి మనం ముందు మన స్థితిని స్థిరంగా పెట్టుకోవాలి. అందుకే ఏమంటున్నారు, ప్రతి ఆత్మను ఆత్మిక దృష్టితో చూడండి, ఆత్మ యొక్క అసలైన సంస్కారం యొక్క స్వరూపంలోకి చూడండి. సో ఆ రకంగా మనం చూసినప్పుడు ఏమవుతుంది, ఏ ఆత్మ ఏ సంస్కారంతో ఉన్నా మనం గ్రహించకుండా ఉంటాం. సో మాస్టర్ ఆత్మిక సర్జన్లై సేవ చేయాలనుకున్న వాళ్ళంతా ఈ వాక్యాలు చూసుకోవాలి. ఇంకా మానసికంగా బలహీనం ఉన్నాము, అక్కడ పోతే ఇది టచ్ అయిపోతుందేమో, ఇక్కడ పోతే ఇది అయిపోతుందేమో అని భయపడేటోళ్ళందరికీ ఇంకా అవగుణాలు చూడకండి అని చెప్పాడు. అంటే 2 శ్రీమతాలు ఇచ్చాడు. సో మానసిక రోగులకేమో అవగుణాలు చూడొద్దని ఇచ్చాడు, మాస్టర్ ఆత్మిక సర్జన్లకేమో వెళ్ళి సేవ చేసిరండి అని చెప్పాడు. సో మనం చేయాల్సిన సేవనే అది. మొత్తం ఈ వికారాలన్నింటినీ వినాశనం చేసి సతోగుని సంస్కారాలని స్థాపన చేయమంటున్నాడు ఆత్మలలో. సో అందుకే ఇక్కడ ఈ పరచింతన పరదర్శనం, తర్వాత పరమతము లేదా పరసాంగత్యం. పరమతము అంటే పరులందరూ కలిసి నిర్ణయిస్తారనమాట, మనం ఈ రకంగా చేద్దాము. సో ఇది పరమతం అంటే ఏకమతం మీద ఉండరు. సో బాబా ఈ రకంగా నేను వచ్చాను, నేను అవతరించాను అని ఒక శ్రీమతం ఇచ్చారంటే అందరూ ఇదే ఏకీమతం మీద నిలబడాలి. సో అందరూ వెళ్ళి ఇచ్చి రావాలి. బాబా చెప్పారులే అంతిమంలో వాళ్ళే వస్తారంట అని చెప్పేసి
సొంత అందరూ కలిపి నిర్ణయిస్తే ఇంకా బాబా ఎలాగో చెప్పారు అంత అని చెప్పేసి పరులంతా కలిపి ఇంకా హ్యాపీగా రిలాక్స్ అయిపోయి ఉంటారు. చదువు సందలు ఉండవు, ఇంకెప్పుడు ఆటలు పాటలు పార్టీలు ఫంక్షన్లు వీటితోనే సరిపోతుంది. ఇవన్నీ పరమతాలు. అంటే పరులందరూ కలిపి బాబా మురళిని తీసి ఫలానా వాక్యంలో బాబా చెప్పారు, అంతిమంలో వస్తారు, అంతిమంలో ధ్వని వెళ్తా నా ఒక్క పాయింటే తీస్తారు. ఇంత ఇప్పుడు ఈ కల్పవృక్షాన్ని 9 భాగాలు ఏవైతే తీస్తే ఇంక ఇవన్నీ ఏంటంటే బాబాకు వదిలేస్తారు. బాబానే చెప్పారు కదా, బాబా చూసుకుంటారు. సో ఇలాంటి మధురమైన పిల్లల సాంగత్యంలో ఉంటే మాత్రము మనకు పుణ్యం ఖాతా జమ అవ్వదు. అందుకే సాంగత్య దోషం నుంచి జాగ్రత్త పడమంటున్నారు. శ్రేష్ఠ సాంగత్యం చేయండి. సో ఎవరి సాంగత్యంలో ఉండాలి? బాబ్దాదా సాంగత్యంలో ఉండాలి. సో బాబ్దాదా సాంగత్యంలో ఉండి ఆ తర్వాత ఆత్మిక సోదరులందరితోటి స్నేహంగా ఉండి బాబా ఏదైనా సేవ అప్పచెప్పారు అంటే ఇంకా చేస్తామని చెప్పి చేసేయడమే. మళ్ళీ దానికి వక్రభాష్యాలు చెప్పొద్దు. అక్కడ బాబా ఇలా వద్దన్నారు ఇది. ఆ సందర్భంలో ఇప్పుడు ఉదాహరణకి అవగుణాలు చూడొద్దని ఒక చోటు ఉంది, అవగుణాలు చూసి దాన్ని సమాప్తి చేయండి, భస్మం చేయండి, సంయోగం ఇవ్వండి అని ఒక చోటు చెప్పారు. సో మధురమైన పిల్లలు ఏం చేశారు? బాబా అవగుణాలు చూడొద్దన్నారు, ఇంకా నోరిప్పొద్దన్నారు అని చెప్పి ఏదైపోయారు. ఇంకెవ్వరికి వెళ్ళి వాళ్ళని మాస్టర్ ఆత్మిక సర్జన్లో వాళ్ళకి సంయోగం ఇవ్వలేదు ఈ వికారాలన్న రోగాల నుంచి బయటికి రావడానికి. సో కన్వీనియంట్గా ఉన్నది తీసుకోవడం కాదు ఇక్కడ. బ్రహ్మబాబా ఏం చేశారు? అందుకే బ్రహ్మబాబాని ఫాలో ఫాదర్ అని చెప్పి పెట్టడానికి కారణం అదే. బ్రహ్మబాబా ఏమైనా శివబాబా చూసుకుంటారులే అని చెప్పి ఏమన్నా వదిలేశారా? శివబాబా చూసుకునేటప్పుడు నేనెందుకు ఈ పాకిస్తాన్లో ఇంత తిరుగుబాట్లు వస్తుంటే ఈ సమస్యలన్నీ నాకెందుకు అని చెప్పామని ఆగిపోయారా? సో ఇవన్నీ ఏంటంటే ఇంకా బ్రహ్మబాబా అని అనుకున్నామంటే ఇంకా ఆయన ఏం చేశారన్నది ఇంకా మనకి ఇట్లా ఫిక్స్ అయిపోవాలన్నమాట. ఇంకా బ్రహ్మబాబా అనగానే మనమే చెప్పేయగలగాలి ఆయన ఏం చేస్తున్నారో, ఆయన సమానంగా మంది ఉందా లేదా అన్నది చెక్ చేసేసుకోవడమే. సో అందుకే ఇక్కడ సాంగత్యం గురించి చెప్తూ, ఎందుకంటే సాంగత్య దోషం అనేది చాలా నష్టం చేస్తుంది. ఈరోజు మనం గనక చదువు సంధ్యలు లేని పిల్లల సాంగత్యంలో ఉన్నామంటే మనకు చదువు సంధ్యలు ఉండదు. వాళ్ళు మొద్దు పిల్లలు, మనము మొద్దు పిల్లలం అని ఉంటాయి. అందుకే లౌకికంలో కూడా పిల్లల్ని స్కూలుకి పంపించేటప్పుడు చదువుకునే పిల్లలతోటి కూర్చోండి, వాళ్ళతోటి సాంగత్యం చేసి స్నేహం చేయండి అని చెప్పి చెప్తారు లౌకికంలోనే. సో ఇక్కడ అలౌకికంలో కూడా బాబా సాంగత్య దోషం నుంచి జాగ్రత్తగా ఉండండి అంటాడు. సో ఎప్పుడైనా కానీ చదువుకునే పిల్లల సాంగత్యంలో ఉండాలి. సో చదువుకునే పిల్లల సాంగత్యంలో ఉంటే చదువుకుని కొత్త విషయాలు తెలుసుకుని పరీక్షలు పాస్ అవ్వగలుగుతారు. అదే మొద్దు పిల్లల సాంగత్యంలో ఉన్నారనుకోండి, వాళ్ళు చదువుకోరు, వీలైతే ఇంకా పుస్తకాలు దాచేస్తారు. ఎందుకంటే వాళ్ళు చదువుకోరు, ఇంకొని చదువుకోనివ్వరు. సో కాబట్టి చెక్ చేసుకోండి, చదువుకునే పిల్లల సాంగత్యంలో ఉన్నామా, మొద్దు పిల్లల సాంగత్యంలో ఉన్నామా. సో దీన్ని బట్టి అర్థమైపోతుంది మీ పురుషార్థం ఏంటని. మీరు కనుక మొద్దు పిల్లల సాంగత్యంలో ఉంటే ఇంకా మీ సంస్కారాలు వాళ్ళ సంస్కారాలు మ్యాచ్ అయ్యి అంత కలిపి ఒక దగ్గరకు వస్తారు. సో అందుకే ఇక్కడ ఎందుకంటే సాంగత్య దోషం అనేది చాలా నష్టం చేస్తుంది. మొదటే బాబా చెప్పారు, పరోపకారి అవ్వండి మరియు ఈ 3 విషయాలు కట్ చేయండి. పరదర్శనం, పరమతం అంటే చెడు సాంగత్యం, పర అంటే వ్యతిరేక సాంగత్యం. పరోపకారి అవ్వండి, అప్పుడే ఆశీర్వాదాలు వస్తాయి, మరి ఆశీర్వాదాలు తీసుకోగలరు. ఎవరు ఏమిచ్చినా కానీ మీరు ఆశీర్వాదాలు ఇవ్వండి, ఇంత ధైర్యం ఉందా? సో ఇది బాబా చెప్పే పరచింతన, పరదర్శనము, తర్వాత పరసాంగత్యము. సో పరచింతన పరదర్శనం గురించి ఏదైతే ఎగ్జాంపుల్ ఇచ్చామో ఈ అవగుణాల గురించి. పరసాంగత్యం అంటే ముఖ్యంగా చదువు విషయంలో చూసుకోండి, ఎవరి సాంగత్యంలో ఉన్నారో. బాబా సాంగత్యంలో ఉన్నామా లేదా మొద్దు పిల్లల సాంగత్యంలో ఉన్నామా, ఇది గనక మీరు చెక్ చేసుకుని మీ బుద్ధిని గనక వాడితే ఇంకా నిరంతరం బాబా సాంగత్యంలో ఉంటారు. ఇంకా చదువు, సేవ, ధారణ ఇవే మన జీవితం అయిపోతాయి. ఇంకా అతీంద్రియ సుఖం అన్నదైతే ఇంకా ప్రతి నిమిషం అనుభవంలోకి వస్తుంది. బాబా చెప్పినట్టు ప్రత్యక్ష ఫలం, ఈ సంతోషము, సంతృప్తి ఇవన్నీ అవినాశిగా ఇప్పుడు అనుభవం చేసుకుంటాం. ప్రత్యక్ష ఫలం, భవిష్య ఫలం ఎలాగో వస్తుంది. సో కాబట్టి బాబ్దాదా నలువైపులా ఉన్న సెంటర్స్ వారందరికీ చెప్తున్నారు, మీరందరూ ఒకవేళ ధైర్యం పెట్టుకుని ఎవరు ఏమిచ్చినా కానీ మేము ఆశీర్వాదాలు ఇస్తాము అని ఈ సంవత్సరం ఎక్స్ట్రా ధైర్యం, ఉత్సాహం ఉంచుకుంటే బాబా సహాయం చేస్తారు, ఎక్స్ట్రా సహాయం చేస్తారు. కానీ ఆశీర్వాదాలు ఇస్తేనే చేస్తారు, దీనిలో మిక్స్ చేయకండి. బాబ్దాదా దగ్గరికి మొత్తం రికార్డు వస్తుంది కదా, సంకల్పంలో కూడా ఆశీర్వాదాలు తప్ప ఇంకేమీ రాకూడదు. ధైర్యం ఉందా? ఉంటే చేతులు ఎత్తండి, చేయవలసి ఉంటుంది. కేవలం చేతులు ఎత్తడం కాదు, చేస్తారా?
మధువనం వారు టీచర్స్ చేస్తారా, ఎక్స్ట్రా మార్కులు జమ చేసుకుంటారా, శుభాకాంక్షలు అంటున్నాడు అడ్వాన్స్డ్గా. తో సెంటర్ అక్కయ్యకి మధువన నివాసీయులకు చెప్తున్నారు, ఎవరు ఎలాంటి వాళ్ళైనా కానీ ఆశీర్వాదాలు ఇవ్వండి అని. సో నాకు తెలిసి నేను జ్ఞానంలోకి వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, ఎక్కడ కూడా ఏ విషయానికి కూడా ఏమి ఆశీర్వాదాలు ఇచ్చినట్టయితే అనిపించట్లేదు. మరి మనం ఇచ్చేదాన్ని బట్టే ట్రీట్మెంట్లు నడుస్తున్నాయి. సో మరి బాబా అయితే ఇది ఎప్పుడుది 2004, అంతకన్నా ముందు కూడా చాలాసార్లు చెప్పారు. సో ఎలాంటివి చెప్పినా కానీ ఎవరికి వాళ్ళు మేమే నిమిత్తులము, సో ఎవరు చేసినా చెయ్యకపోయినా మేం చేస్తాము అనుకుని చేసేసేయండి. బాబ్దాదా దగ్గరికి అడ్వాన్స్ పార్టీ వారు మాటి మాటికి వస్తున్నారు. వారు అంటున్నారు, మాకైతే అడ్వాన్స్ పార్టీ యొక్క పాత్ర ఇచ్చావు, ఆ పాత్ర అభినయిస్తున్నాము, కానీ మా యొక్క సహయోగులు అడ్వాన్స్డ్ స్టేజ్ అంటే ఉన్నత స్థితి ఎందుకు తయారు చేసుకోవటం లేదు అని. ఇప్పుడు ఏమి సమాధానం చెప్పను? అడ్వాన్స్డ్ స్టేజ్ మరియు అడ్వాన్స్ పార్టీ యొక్క పార్ట్ రెండూ కలిసినప్పుడే సమాప్తి అవుతుంది. వారు అడుగుతున్నారు మరియు నేను ఏమి సమాధానం చెప్పను? ఎన్ని సంవత్సరాలలో తయారవుతారు? అన్నీ జరుపుకున్నారు, సిల్వర్ జూబ్లీ, గోల్డెన్ జూబ్లీ, డైమండ్ జూబ్లీ అన్నీ జరుపుకున్నారు కదా. ఇప్పుడు అడ్వాన్స్ స్టేజ్ యొక్క ప్రోగ్రాం జరుపుకోండి, దాని యొక్క తేదీ నిర్ణయించండి అంటున్నారు. సో మౌంట్ అబులై మురళి చదివినప్పుడు అంటే చెప్పినప్పుడు బాబా ఇలాంటి ఫంక్షన్స్ అన్నీ బాగా జరిగిపోతూ ఉంటాయి. సో బాబా కూడా అదే అంటున్నారు, ఎన్నో సంవత్సరాలు గడిచిపోయినాయి, సిల్వర్ జూబ్లీ, గోల్డెన్ జూబ్లీ, డైమండ్ జూబ్లీ అన్ని జూబ్లీలు జరిపేసుకున్నారు, ఇప్పుడు అడ్వాన్స్డ్ స్టేజ్ యొక్క ప్రోగ్రాం జరుపుకోండి అంటున్నారు. దాని యొక్క తేదీ నిర్ణయించండి. పాండవులు దాని యొక్క తేదీ చెప్పండి, ఏదో ఒకటి చెప్పండి. ఆలోచిస్తున్నారా? నిర్వైర్ భయాన్ని అడుగుతున్నారా? ప్రోగ్రాం చేస్తారా లేక అకస్మాత్తుగా తయారైపోతారా? మీ దాదీని అడుగుతున్నారా? దాదీ వంక చూస్తున్నారు, దాదీ ఏదో ఒకటి చెప్పండి అని. మీరు చెప్పండి. రమేష్ భాయ్ని అడుగుతున్నారా? చివరికి తయారైపోతాము అని చెప్తున్నారు. ఆ చివరి సమయం కూడా ఎప్పుడు చెప్పండి. మీరు తారీఖు చెప్పండి, మేము ఆ తారీఖుకు తయారైపోతాము అని చెప్తున్నారు. మంచిది. బాబ్దాదా అయితే 1 సంవత్సరం ఎక్స్ట్రా సమయం ఇచ్చారు. ధైర్యం ఉంటే ఎక్స్ట్రా సహాయం లభిస్తుంది. ఇది చేస్తారు కదా, ఇది చేసి చూపించండి, అప్పుడు బాబా తేదీ నిర్ణయిస్తారు. మీ డైరెక్షన్ ఉంటే ఈ 2004లో ఈ విధంగా చేస్తాము అని చెప్పారు. ఎవరు? ఆ బాబా ఎదురుగా అందరూ సోఫాల్లో కూర్చున్న పెద్దలు ఎవరైతున్నారో వాళ్ళు మీరు డైరెక్షన్ ఇస్తే ఈ 2004లోనే ఆ రకంగా చేస్తాము అని అన్నారు. అంటే ఇప్పుడు ఇంకా తయారవ్వలేదు అని తెలుస్తుంది అంటున్నాడు శివబాబా. 2004కి కూడా బాబా మీరు ఎప్పుడు తయారవుతారు అని ప్రశ్న అడిగితే దానికి ఆ ఎదురుగా సోఫాల్లో కూర్చున్న పెద్దవాళ్ళందరూ మీ డైరెక్షన్ ఉంటే ఈ 2004లో మీరు ఈ విధంగా చెప్తే చేస్తాము అంటే దానికి శివబాబా ఏమంటున్నారంటే ఇంకా నేను డైరెక్షన్స్ ఇస్తే మీరు చేస్తారు అని అంటే ఇప్పుడు ఇంకా తయారవ్వలేదు అని తెలుస్తుంది అంటున్నారు. అయితే ఇప్పుడు అడ్వాన్స్ పార్టీ వాళ్ళు 1 సంవత్సరం ఉండాలి కదా. మంచిది, ఇప్పటి నుండే చేయాల్సిందే అనే లక్ష్యం పెట్టుకోండి. ఇది చాలా సమయం అనే ఖాతాలో కలుస్తుంది. ఎందుకంటే చాలా సమయం యొక్క లెక్క ఉండాలి కదా. ఒకవేళ అంతిమంలో చేస్తే చాలా సమయం యొక్క లెక్క మంచిగా ఉండదు. అందువలన ఇప్పటి నుండి అటెన్షన్ ప్లీజ్, దయ ఉంచి ధ్యాస పెట్టుకోండి. సో అంతిమంలో చేస్తే ప్రాప్తి కూడా అంతిమంలో వస్తుందా? మురళి కూడా చదువుకున్నామా, మొదటి నుంచి ప్రాప్తులు వస్తాయా, మధ్యలో వస్తాయా, అంతిమంలో వస్తాయా? మనం చేసే పురుషార్థాన్ని బట్టి ఉంటుంది. ఈ అడ్వాన్స్ పార్టీ అంటే ఏంటా అని చెప్పి బాబా ఒక మురళి నడిపించారు. సో అది తర్వాత రికార్డ్ చేసినప్పుడు విందురు కానీ, సో ఇక్కడ వివరించట్లేదు, టైం ఎక్కువ అవుతుందని. 1 సెకండ్లో మీ యొక్క పూర్వస్థితిలో స్థితులై పరంధామ నివాసి బాబా వెంట లైట్ హౌస్ అయి విశ్వానికి లైట్ ఇస్తున్నారా? మనం చేయాల్సిన సేవ విశ్వానికి లైట్. ఏ లైట్? జ్ఞానం యొక్క లైట్, జ్ఞానం యొక్క ప్రకాశము, అజ్ఞానం యొక్క అంధకారం కాదు. అందుకే బాబా మాటి మాటికి లైట్ హౌస్ అయి విశ్వానికి లైట్ ఇస్తున్నారా? 1 సెకండులో నలువైపులా ఉన్న దేశ విదేశాలలో మురళి వినేవారు, బాబాని చూసేవారు లైట్ హౌస్ అయి విశ్వంలో నలువైపులో ఉన్న సర్వాత్మలకు లైట్ మరియు శక్తులను ఇవ్వండి. సో ఈ మురళి వినేవారు అంటే మురళీ గానము. సాధారణంగా మ్యూజిక్, సంగీతం అన్నది ఎంతో ఆరోగ్యానికి కూడా మంచిది అంటారు. అంటే ఆరోగ్యం నయమైపోతుంది అంటారు. సో ఈ మురళి వింటే ఏమవుతుంది? బాబా చెప్పే మురళి ద్వారా మానసికంగా, శారీరకంగా 2 రకాలుగా ఆరోగ్యంగా శక్తిశాలిగా అవుతాం. సో మురళిలో అంత పవర్ ఉంది, కానీ మనకు చదువు మీద శ్రద్ధ ఉండాలి. అలా చదువుతూ పోతుంటే మీకు అతీంద్రియ సుఖం కూడా అనుభవంలోకి వచ్చేస్తుంది. అంటే ఇంకా ఇంద్రియాల మీద ఆధారపడాల్సిన అవసరమే లేదు. ఆ బాబా యొక్క మురళి గానమే
ఆ మురళిని ఆస్వాదిస్తూ పోతుంటే ఎంత స్వీట్నెస్, ఎంత మాధుర్యం ఉంటుందంటే అతీంద్రియ సుఖం అనుభవంలోకి వచ్చేస్తుంది. సో అందుకే మళ్ళీ చివరగా ఇంకొకసారి చెప్తున్నాము, చదువు మీద శ్రద్ధ పెట్టండి. చదువు జీవితానికి ఎంతో ఉపయోగపడుతుంది. సో అందుకే ఆ రకంగా దేశ విదేశాల్లో మురళి వినేవారు, బాబాని చూసేవారు లైట్ హౌస్ అయి విశ్వంలో నలువైపులో ఉన్న సర్వాత్మలకు లైట్ మరియు శక్తులను ఇవ్వండి. నలువైపులా ఉన్న పూర్వీకులు మరియు పూజ్యాత్మలకు, సదా దాత అయి సర్వులకు ఆశీర్వాదాలు ఇచ్చే మహాదాని ఆత్మలకు, సదా దృఢత ద్వారా స్వపరివర్తన ద్వారా సర్వులను పరివర్తన చేసే విశ్వ పరివర్తక ఆత్మలకు, సదా లైట్ హౌస్ అయి సర్వ ఆత్మలకు లైట్ ఇచ్చే సమీప ఆత్మలకు బాబ్దాదా యొక్క ప్రియస్మృతులు మరియు మనస్సు యొక్క ఆశీర్వాదాలతో కూడిన నమస్తే. సో మనం ఎవరా అని చెప్పి బాబా మనకి గుర్తు చేస్తున్నారు, మన యొక్క బిరుదులు, టైటిల్స్. సో ఇటువంటి పిల్లలకు బాబా ప్రియస్మృతులు అంటే గుర్తు చేసుకుంటున్నారు, మనస్సు యొక్క ఆశీర్వాదాలతో కూడిన నమస్తే అంటే స్వయాన పరమాత్మ గౌరవం ఇస్తున్నారు. అంటే బాబా మనకి ఇచ్చిన ఈ బిరుదులకు తగ్గట్టు విశ్వానికి ఆధారమూర్తులం, ఉద్ధారమూర్తులమై మనం సేవ చేయడమే బాబాకి మనం ఇచ్చే నిజమైన గౌరవము. సో ఈ మురళికి సంబంధించి మా వైపు నుంచి ఏ సంయోగం కావాలన్నా, మురళి అర్థం చేసుకోవడంలో కానీ, జ్ఞాన చర్చల విషయంలో కానీ ఏ దానికైనా నన్ను సంప్రదించగలరు. నా కాంటాక్ట్ నంబర్ 98661 87805.